ఇండస్ట్రీకి చిత్రకూట కాలనీ ఒక ప్రధానమైనది. దీని వెనకాల నడుస్తున్న ఫైటింగ్స్ కానీ గొడవలు కానీ వీటన్నిటి వెనకాల రకరకాలుగా నడుస్తున్నాయి. కానీ ఆ మధ్యలో మీ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. నా పేరు రావటం ఏంటబ్బా, నేను మెంబర్ని, నేను లేకపోతే ఆ చిత్రపూరి లేదు ఉంటుంది. కాకపోతే వెనకాల సంబంధం లేని వాళ్ళకు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇప్పిస్తున్నారు. చెప్పు తీసుకుని కొడతాను నా కొడుకు ఎవడన్నా అంటే ఆ మాట. నేను ఒక్క మెంబర్కి కూడా ఇండస్ట్రీలో ఉన్న దాంట్లో పెద్ద స్కామ్ అంటే చిత్రపురిలో నడుస్తుంది అని చెప్పేసి అంటున్నారు. మీరు స్కామ్ అంటాం. ఇప్పుడు మామూలుగా మనం ఒక బిల్డింగ్ కడుతున్నప్పుడు ఒక లోడ్ 50,000 వచ్చింది అనుకోండి. అవును, అక్కడ లోడ్ ₹1,00,000. లక్ష కాకపోతే 10 లక్షలు అవుతుంది. నీకేంటి, హూ ఆర్ యూ టు ఆస్క్? ఇండస్ట్రీలో ఉన్నది ప్రధానమైంది మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. కానీ ఈ అసోసియేషన్ అంతా వెనకాల కొట్లాడే ఓన్లీ బిల్డింగ్ కోసమా, లేకుంటే ఆర్టిస్టులకు ఉన్న ఇబ్బందులను తొలగించడం కోసం? చిరంజీవి గారు దేనికోసం పెట్టారంటారు? చిరంజీవి గారు పెట్టలేదు అసలు. అది ఫ్రీగా ఉన్న బతుకుని ఎందుకు చెడగొట్టుకోవాలి? సార్ నమస్కారం. సార్ ఇండస్ట్రీలో దాసరి గారు కాలం చేసిన తర్వాత మిమ్మల్ని అండ్ ఒక దిక్కున చిరంజీవి గారిని ఇద్దరిని పెద్ద దిక్కుగా అనుకున్నారు. కాకపోతే మధ్యలో చాలా బ్రేక్స్ వచ్చి అసలు మీరు దేంట్లో ఇన్వాల్వ్ అవ్వకుండా కాంట్రవర్సీ దానిపైన ఎక్కువ ఎందుకు సార్ అలా? నేనే కాంట్రవర్సీలో పోలేదు. నేను అసలు ఇండస్ట్రీలో లేను. నేను ఎందుకు కాంట్రవర్సీకి పోతా? ఫస్ట్ పాయింట్. సార్ రెండో పాయింట్ వచ్చి నేను ఎప్పుడు పెద్ద అని అనుకోలేదు. నేను చిరంజీవి గారితో నాకెక్కడ పోటీ ఉంటుంది, అంత సీన్ లేదు. కానీ నాకేం సంబంధం లేదు. చిరంజీవి గారిని అనుకున్నా ఆయన చేసేది ఆయన చేస్తున్నారు, మనకేం ప్రాబ్లం లేదు. సో నేను అంత ఇండస్ట్రీని మోసి అంత బరువు మోసి అంత పెద్దవాడిని కాదు నేను. ఎందుకంటే అప్పుడు చాలా మంది వినిపించేది. వాళ్ళు అనుకుంటే అనుకున్నాడు. సో అనుకున్నారేమో నాకు తెలియదు సార్. సో దానికి నేను బాధ్యుడిని కాదు. ఎందుకంటే అప్పుడు ఇండస్ట్రీలో మీ పేరే ఎక్కువ వినిపించేది. ఆయన కాలం చేసిన తర్వాత నెక్స్ట్ మనకు పెద్ద దిక్కుగా ఎవరుంటారు అనుకున్నప్పుడు మీ పేరు వినిపించేది ఎక్కువ. వచ్చి ఉంటే అనుకున్నారేమో నాకు తెలియదు. నాకు సంబంధం లేదు, నేను లేను. సార్ దీంతో పాటుగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఫిల్మ్ జర్నలిస్టుల అసోసియేషన్ ఒకటి ఉంది. దాంతోపాటు నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్గా తెలుగు డిజిటల్ మీడియా అసోసియేషన్ అని చెప్పేసి ఇది ఒకటి స్టార్ట్ అయింది. మీరు ఇది పిఆర్ఓ వ్యవస్థకు వెళ్ళొద్దు, కంప్లీట్ పిఆర్ఓ వ్యవస్థ మేము చూసుకొని ప్రొడ్యూసర్స్కి డబ్బు విషయంలో దేంట్లో అయినా సరే మేము బాగు చేస్తాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. 24 క్రాఫ్ట్లో ఒక క్రాఫ్ట్ అనేది పిఆర్ఓ అండ్ మీడియా. మరి దీన్ని దూరం పెట్టాలన్న థాట్ ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది ఎవరిని దూరం పెట్టాలని? పిఆర్ఓ వ్యవస్థని, మీడియా ఎవరు పెట్టారు? కంటెంట్ మేమే డైరెక్ట్ ఇస్తాం మీకు అని చెప్పేసి వాళ్ళ వాదన. ప్రొడ్యూసర్లు అంటున్నారా? లేదు, ఇప్పుడు అసోసియేషన్ ఏదైతుందో వాళ్ళ వాదన ఇది. వాళ్ళు ఏమంటారు? వాళ్ళు ఇస్తారంట. వాళ్ళే ఇస్తారంట డైరెక్ట్. వాళ్ళు ఎట్లా ఇస్తారు? అసోసియేషన్ ఎట్లా ఇస్తుంది అంటే ఎప్పుడైనా పిఆర్ఓ అని ఇస్తాడు కదా. పిఆర్ఓ తెచ్చుకుంటాం మనం కంటెంట్. సో ఇంకా దానికి అసోసియేషన్కి ఏం సంబంధం ఉంటుంది? అసోసియేషన్కి ఏ రకమైన సంబంధం ఉంటుంది? అసోసియేషన్లోనే మెంబర్స్ సప్లై చేస్తారు. సో అసోసియేషన్ ఇచ్చింది అనుకుంటే ఇచ్చింది అనుకోవాలి, లేదనుకుంటే లేదనుకోవాలి అంతే. సార్ ఇప్పుడు మీ నాన్నగారు ఆయన రెబల్ క్యాండిడేట్, ఆయన త్రూగా తర్వాత మీరు దీంట్లోకి రావడం జరిగింది. దాంతోపాటు ఆయన భావజాలాలు వచ్చేసి కమ్యూనిటీ భావజాలాలు. కొద్దిగా మీకు కూడా అవే అభినయం అనుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు అదే కమ్యూనిటీ భావజాలంలో ఉన్నారా, లేకుంటే ఏదైనా వేరే పార్టీకి సపోర్ట్ చేసే? నాకేం లేదు, ఏ పార్టీలకి ఇట్లే నేను సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి పార్టీలని తప్పు చేశారంటే ఎవరిని చూడకుండా ఏకిపారేస్తారు మీరు. దాంట్లో తేడాలు ఏముండవు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలక్షన్స్ ముందున్నాయి కాబట్టి ఎవరు ఇంత ముందుకు ఒక 5 సంవత్సరాలు ఏమో చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పాలించారు. ఈ పాలనలలో ఎవరిది బాగున్నట్టు ఎవరిది బాగాలేనట్టు సార్? అంటే మన రాష్ట్రం కాదు అది, మనకు సంబంధం లేని రాష్ట్రం. అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు నేనేదో అభివృద్ధి చేశాను అంటాడు ఆయన. ఈయన వచ్చినాక నేనేంటో ఇస్తున్నాను, చాలామందికి హెల్ప్ చేశాను అంటాడు ఈయన. 1 కోటి మంది పైన చేశాను అంటాడు. ఏది నిజమో ఏది అబద్ధమో రేపు ఎలక్షన్ చెప్తున్నాం. ఇప్పుడు ఆయన చేసి ఉంటే మొన్న ఆయనకి 23 వచ్చాయి కాదు, ఆయనే గెలిచి ఉండేవాడు. ఆయన ఏదో తప్పు చేశాడు కాబట్టి ఓడిపోయాడు. ఈయన తప్పు చేశాడు, ఒప్పు చేశాడు అనేది ప్రజలు చెప్తారు.
చూసి దాన్ని బట్టి మనం చెప్పాలి. ఇక్కడ మనం డైరెక్ట్గా ఎప్పుడన్నా అట్లీస్ట్ ఒక నెల రోజులు 2 నెలలు ఆ ఊర్లో పండి తిరుగుతూ ఉంటే మనకు కొంతవరకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఏమవుతుంది, మీడియానేమో ఇదైపోయింది. మీడియా ఈజ్ నో మోర్ న్యూట్రల్. ఎవరిది నమ్మాలి, ఎవరిది నమ్మకూడదు, ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది మనం చెప్పలేకపోతున్నాం. మనం ఏంటి ఇక్కడ కూర్చొని పేపర్లు చదివో, లేకపోతే సోషల్ మీడియా చూసో, లేకపోతే టీవీలు చూసో, వీటి మీద మనం డెసిషన్స్ తీసుకుని మనకు తోచిని మనం చెప్తున్నాం తప్ప యాక్చువల్గా ఫీల్డ్లోకి వెళ్ళి మనం చెప్పినాం, వెళ్ళటలేదు కూడా. సో మనం ఏం చెప్పినా కానీ రైట్ అనేది కాదు. అందులో పర్టికులర్ నాకు తోచింది ఊరికే చెప్పడం అనేది కరెక్ట్ కాదు కదా. సో అదే ప్రజలు చెప్తే కానీ తెలియదు. ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారు బాగా చేశారు అనుకున్నాం, మరి 23 సీట్లే వచ్చినాయి అంటే చేయలేదని అర్థం. సార్ ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మీరు వెళ్ళి కావడం జరిగిందా సార్? అధికారికంగా కలిసారా లేకుంటే మీరు పర్సనల్ కలిసారా? ఎందుకు కలిసారు మీరు అసలు? దానికి వెళ్ళా నేను క్యాజువల్గా కంగ్రాచులేట్ చేద్దామని వెళ్ళినా. ఆయనే కొంచెంసేపు మాట్లాడాడు, 10-15 minutes మాట్లాడాడు. చాలా ఎంతూజియాస్టిక్గా ఉన్నాడు. సినిమా ఇండస్ట్రీకి ఏదో చేయాలన్నాడు, అన్నీ చేద్దామంటే నాకు కూడా తోచిని నేను చెప్పాను, కలుద్దామన్నా మళ్ళీ అన్నాడు. ఆయన కలుస్తాడో కలవడో తెలియదు కదా. సీఎం ఆయన్ని మనం నాట్ ఎక్స్పెక్ట్ రోజు మనం గుర్తుపెట్టుకుని ఫోన్ చేసి పిలుస్తాడు అనేది ఐ డోంట్ ఎక్స్పెక్ట్ చేయలేం. పిలిస్తే కలుద్దాం, లేకపోతే లేదు. ఎలాంటి డెవలప్మెంట్ చేసే అవకాశం ఉంది సార్ ఆయన? ఏమండి, సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేస్తానికి ఏం చేస్తారబ్బా? మనం 100% నడుస్తుంది ఇక్కడ, 100% డెవలప్ అయిపోయింది. మీరు వచ్చి మమ్మల్ని ఉద్ధరించేది ఏమీ లేదు నాకు తెలిసినంత వరకు. బట్ ఏంటంటే కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనకంటే ఫెస్టివల్స్ కానీ, అవార్డ్స్ కానీ ఇటువంటి ఏమైనా ఉంటే వాళ్ళు చేయొచ్చు. మిగిలిన ఏముంటాయి మనకు కొత్తగా గవర్నమెంట్ ఇచ్చేది? ఎవరికి ఇచ్చిన మీరు జర్నలిస్టులు అడిగినా, మేము సినిమా వాళ్ళు అడిగినా సైట్లు అడుగుతాం. దీనివల్ల దేశానికి నష్టం తప్ప లాభం లేదు నాకు తెలిసినంత. ఏముంటుంది, ఇవాళ మనం తీసుకుంటాం, నువ్వు ఒకటి తీసుకుంటావు, నేను ఒకటి తీసుకుంటావు జర్నలిస్ట్ అని. నెక్స్ట్ డే నువ్వు అమ్మేసుకుంటావు, నేను అమ్మేసుకుంటా. మళ్ళీ నెక్స్ట్ నుంచి మళ్ళీ మాకేం సైట్లు అని అడుగుతూ ఉంటాం. ఈ రొటీన్ అయిపోయింది గవర్నమెంట్ వచ్చినప్పుడు. బట్ దానికంటే ఏదైనా వేరే చేసుకుని పర్మనెంట్గా ఏదైనా చేసేటట్టు ఉండాలి తప్ప ఇది కరెక్ట్ కాదు. బట్ అది వేరే. ఇండస్ట్రీకి ఇప్పుడు స్టూడియోలు ఇక్కడే ఉన్నాయి, షూటింగ్లు అన్నీ ఇక్కడే జరుగుతున్నాయి, విపరీతంగా జరుగుతున్నాయి, మామూలు తక్కువ కూడా కాదు. సో ఇప్పుడు మనకి డెవలప్మెంట్కి ఏం చేయాలి అంటే పెద్దగా ఏం లేదు. ఊరికే పెద్ద సినిమాలలో మా టికెట్ రేట్ తెలంగాణ గవర్నమెంట్ ఎప్పుడు ముందే ఉంటుంది. సో వాళ్ళు చేయాల్సింది ఇంకేం లేదు. నాకు తెలిసి పెద్దగా ఏం లేదు చేయాలనుకుంటా. ఫెస్టివల్స్ వరకు పెట్టాలంటే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లేదు ఇక్కడ, చిల్డ్రన్స్ ఫెస్టివల్ ఉండే ఇక్కడ పర్మనెంట్ రెవెన్యూ తీశారు. సో మళ్ళీ తెచ్చుకోవచ్చు. ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అప్పుడు ఇంతకుముందు గోవా కాకముందు అప్పుడు ప్రతి స్టేట్లోనే ఉండేది. గోవా అయినాక అసలు మనకి రావట్లేదు. మనకి 2 సార్లు వచ్చింది, మేము ఉన్నాం మాకు తెలిసి. ఎప్పుడన్నా వస్తూ ఉంటే బాగుండేది. బట్ ఇప్పుడు ఏమైందంటే సోషల్ మీడియా ఇంటర్నెట్ పెరిగిపోయినాక అన్ని సినిమాలు ఇంటర్నెట్లో ఉన్నాయి. వాళ్ళ ఫెస్టివల్ ఈజ్ నో మోర్ ఇంపార్టెంట్ నో. ఎందుకంటే అన్ని ఫారిన్ లాంగ్వేజ్ ఫిలిమ్స్ మనకి నెట్లో దొరుకుతున్నాయి, ఇంటర్నెట్లో దొరుకుతున్నాయి. సో ఇక ఫెస్టివల్కి వెళ్ళి సినిమాలు చూడాలి అనేది అంటే ఫెస్టివల్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఆ వారం రోజులు ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అనుకుని పోయేవాళ్ళు పోవాలి తప్ప అదే ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్ ద నెట్. సార్ మీరు డైరెక్టర్ అసోసియేషన్లో ఉన్నప్పుడు మీకు ఇచ్చిన బడ్జెట్ 5,000 రూపాయలు అనుకుంటాను, అంతే కదా సార్? అయితే మీరు 10 నుంచి 12 సంవత్సరాలు దానికి ప్రెసిడెంట్గా వ్యవహరించారు. అయితే ఈ డైరెక్టర్ అసోసియేషన్లో మీరు బయటకు వచ్చేటప్పటికి ఎన్నో లక్షల్లో బయటకు ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు డైరెక్టర్ అసోసియేషన్ వ్యవస్థ ఎలా ఉందంటారు? అసలు ఏం జరుగుతుంది వెనకాల? ఏ వ్యవస్థ నాశనం అవుదమ్మా, మారిన కాలంతో పాటు మారుతాయి. వాటి ఇది మారుతుంది. ఇప్పుడు నేను ఉన్నప్పుడు ఏంటంటే మేము పెట్టినప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు పెట్టారు ఫస్ట్. వాళ్ళు అంతకు ముందు ఎవరో పెట్టారు పెద్దవాళ్ళు. ప్రభాకర్ రెడ్డి గారు నన్ను బలవంతంగా తీసుకెళ్ళి నన్ను అక్కడ ప్రెసిడెంట్ చేశారు. డైరెక్ట్ మెంబర్షిప్ ప్రెసిడెంట్ ఒకే రోజు వచ్చినాయి నాకు. సో అట్లా బలవంతంగా అయిపోయినాక ఇది కంటిన్యూ చేసాం, ఒక స్టేజ్కి తీసుకొచ్చాను నేను అనుకుంటున్నా. సో నేనేం చేసిందో దానికి బాగా చేశాను అనుకున్నాను. తర్వాత వచ్చిన డెవలప్మెంట్లో ఇంకో రకరకాలు చేశారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. చెడగొడటానికి ఏముంటుంది? సో ఇట్ ఇస్ ఆర్గనైజేషన్, 10 మందికి పనికి వచ్చే ఆర్గనైజేషన్. ఏం చెడగొడతారు ఎవరన్నా? తినటానికి కూడా పెద్దగా ఏముండదు దాంట్లో, ఏముండదు. నేను వచ్చినప్పుడు 52 lakhs ఏదో ఉండేదానికి. నేను బయటకు వచ్చేటప్పటికి జమ చేసి పెట్టినాయి.
ఆ తర్వాత వాళ్ళు బిల్డింగ్ కొన్నారు, ఇవి కొన్నారు, మళ్ళీ ఇంకా కోర్టు ఏదో ఉందన్నారు ఇప్పుడు. సో బట్ ఏంటంటే రేట్లు పెరిగినాయి. నేను ఉన్నప్పుడు మీరు చెప్పినట్టు 5,000 10,000 ఉండేది. డైరెక్టర్ అంటే 15,000 20,000 25,000 ఉండేది. అసిస్టెంట్ అంటే 5,000 ఏదో ఉండేది. అవి ఇప్పుడు పెంచినట్టున్నారు. రెమ్యునరేషన్స్ కూడా పెరిగినాయి కదా, బాగా పెరిగిపోయినాయి కదా. అవును సార్. సో రేట్లు పెంచి ఉంటారు. సార్ మీరు అప్పుడు డైరెక్టర్ అసోసియేషన్ లో ఉన్నప్పుడు ఒక మంచి కాన్సెప్ట్ చేయడం జరిగింది. చాలా పెద్ద ప్రోగ్రామ్. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరినీ తీసుకొచ్చి ఏకదాటిగా ఒక స్టేజ్ మీద నిలబెట్టాలంటే నాటి చోటు. అప్పుడు చాలా పెద్ద ప్రోగ్రామ్ చేశారు. ఇన్ ద సెన్స్ రూమర్స్ అవన్నీ విమర్శలు కూడా వచ్చాయి, అదొకే. కానీ ఇప్పుడు అదే డైరెక్టర్ అసోసియేషన్ ఒక కాన్సెప్ట్ చేస్తుంది, ఒక ప్రోగ్రామ్ చేస్తుంది. అంటే May 4th అట్లా చేస్తుంది. దీనికి చేయడం వల్ల ఉద్దేశం ఏమవచ్చు, ఎందుకు చేస్తున్నారు వీళ్ళు అసలు? అంటే ఫండ్ రైజింగ్ అన్నారు ఈసారి. యాక్చువల్గా ఏంటంటే దాసనారాయణ గారి బర్త్డే మాకు డైరెక్టర్స్ డే అనుకుంటాం. దాసనారాయణ గారి బర్త్డే May 4th. సో ఈ May 4th వాళ్ళంతా కలిసి, మా మెంబర్స్ అందరూ కలిసి ఒక పెద్ద ప్రోగ్రామ్ చేద్దాం. ఆల్ ఆర్టిస్ట్, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్స్ అందరినీ, 15 మంది మెయిన్ ఆర్టిస్టులు, ప్రభాస్ గారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు ఎలక్షన్ కాబట్టి రాకపోవచ్చు. మిగిలిన వాళ్ళందరూ ఎన్టీఆర్ అందరూ వస్తారు అనుకుంటున్నారు. సో వీళ్ళందరూ పెట్టుకొని లాల్ బహదూర్ స్టేడియంలో పెద్ద ప్రోగ్రామ్ చేసి, మరి టికెట్ రైజింగ్ మరి ఎట్లా చేస్తారనేది తెలియదు. బట్ ఇట్స్ ఎ ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్. దాసనారాయణ బర్త్డే సందర్భంగా డైరెక్టర్స్ డే అని అనౌన్స్ చేసాం. ఇప్పుడు శంకర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అనౌన్స్ చేసాం. అప్పటి నుంచి చేసుకుంటూ వస్తున్నాం. మధ్యలో 1 or 2 years కరోనా ఉన్నప్పుడు చేయలేదు అనుకుంటాం. అదర్వైజ్ చేస్తున్నాం. సరే, ఇప్పుడు మీరు డైరెక్టర్ అసోసియేషన్ లేరు, కానీ వీళ్ళు ఇప్పుడు ఉన్న డైరెక్టర్ అసోసియేషన్ ఒక పెద్ద కాన్సెప్ట్ చేస్తుంది. మీరు డైరెక్టర్ అసోసియేషన్ లేకున్నా సరే మీ సలహాలు సూచనలు వాళ్ళు ఏమైనా తీసుకుంటున్నారా? అసలు దాని గురించి మీరు పట్టించుకోవట్లేదా? వాళ్ళు మిమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదా? అంటే ఏముంటాయి సలహాలు సూచనలు తీసుకుంటానికి. పెద్ద నేను కూడా చాలా దూరంగా ఉంటాను. నేను మోకిలలో ఉంటా. సో నాకు ఇక్కడ దూరం, నాకు ఎవరు అడిగేవాళ్ళు అవసరం అదేం లేదు. అంటే అవసరమైన వాళ్ళు ఎప్పుడన్నా అవసరమైతే ఫోన్ చేస్తారు. దానికి ఏం తప్పు ఏం లేదు. వాళ్ళు అడగటం తప్పు కాదు, నేను చెప్పడం తప్పు కాదు. అడగలేదని నేను బాధపడను కూడదు. అవసరమే ఉంది. ప్రతి మనమే పుడింగ్లమో మనకే తెలుసా, వాళ్ళకి తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటారా? సో ఎవ్రీబడి ఎవరికి ఉండే వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళకు ఉంటుంది, ఎవరికి తెలిసిన విద్య వాళ్ళకు ఉంటుంది. పిల్లలు నెక్స్ట్ జనరేషన్ రావాలనే కదా నేను వదిలిపెట్టింది. లేకపోతే పట్టుకొని కూర్చుంటే ప్రాబ్లం ఇప్పటిదాకా నేనే ఉంటుంటేనేమో తెలియదు నాకు. మీరు డైరెక్టర్ అసోసియేషన్ వదిలిపెట్టడానికి అసలు కారణం ఏంది? అసలు మీరు ఎందుకు వదిలిపెట్టారు? ఇన్ని సంవత్సరాలు దాని వెనకాల జర్నీ చేసిన వాళ్ళు అసలు మీరే వద్దనుకున్నారా, లేకుంటే వాళ్ళు దూరం పెట్టారా మిమ్మల్ని? ఏం లేదు, నెక్స్ట్ జనరేషన్ రావాలి కదా. ఎంతకాలం ఉండాలి? అప్పుడు మీరు చెప్పారు 11-12 ఏళ్ళు ఉన్నాను కదా, ఇంకెంతకాలం ఉండాలి? ఏం పని లేనట్టు అక్కడ కూర్చొని గబ్బిలాలు ఏలాడినట్టు ఏలాడుతుంటే. సరే, ఇప్పుడు ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నారు కదా దాసరి గారి పేరు పైన. ఈ ప్రోగ్రామ్ చేయడానికి ఫండ్ రైజింగ్ అయి ఉంటుంది. కానీ ఇదే పెద్ద డైరెక్టర్స్, ఇదే పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళి మా అంటే ఎంత వస్తుంది సార్? ఇప్పుడు ఫండ్ రైజింగ్ చేస్తే 1 కోటి 2 కోట్లు 3 కోట్ల వరకు వస్తాయి ఫండ్ రైజింగ్ చేస్తే. అంతకంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదు మీరు చేసిన ఎక్స్పీరియన్స్ ప్రకారం. వీళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళని అడిగితే ఒక్కొక్కరు ఈరోజు 70 కోట్లు 100 కోట్లు 200 కోట్లు తీసుకునే పొజిషన్లో ఉన్న మన తెలుగు హీరోస్. వీళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళే దానికంటే డబ్బులు ఇస్తారు కదా. 1 కోటి 2 కోట్లు వీళ్ళే ఎందుకన్నా నేనే ఇచ్చేస్తాను ఇస్తారు. ఎందుకంటే డైరెక్టర్స్ మీరు అందరూ దగ్గర అయిన వాళ్ళు ఇచ్చేస్తారు కదా. దీనికోసం ఇంత ఖర్చు పెట్టి ఇంత రిస్క్ తీసుకునే అవసరం ఏముంది? అంటే 2 రకాలు మీరు చెప్పే ఆర్గ్యుమెంట్ మేము ఎప్పుడు చెప్తాను. నేను కూడా ఎప్పుడు చాలాసార్లు చెప్తా ఉంటా. అందుకే నేను ఎప్పుడు ప్రోగ్రామ్స్ చేయలేదు. నేను చేసినవన్నీ ఇండస్ట్రీ కోసం చేసినవి 75 years 100 years అట్లా చేసాం తప్ప. లేకపోతే అప్పట్లో ఏంటంటే మాకు రెమ్యునరేషన్స్ ఇంత ఉండేవి కాదు. ఇప్పుడు ఉండేవి. అప్పుడు ₹1,00,000 10 లక్షలు 20 లక్షలు. చిరంజీవి గారు లాంటి వాళ్ళు 50 లక్షలు అట్లా పెద్ద అంతకంటే ఉండేది. సో ఇప్పుడు రెమ్యునరేషన్స్ మీరు చెప్పినట్టు 100 కోట్లు 50 కోట్లు 60 కోట్లు అట్లా. ఆ రోజుల్లోనే చిరంజీవి గారు వాళ్ళు ఎందుకు ఇంత కష్టపడతాం మనం డబ్బులు ఇస్తే, ఎందుకంటే 1 week రిహార్సల్ చేయాలి, ఇవన్నీ చేయాలి, మళ్ళీ చేయాలి. చేస్తే వచ్చేది ఎంత 1 కోటి 2 కోట్లు అంతకంటే రాదు. ఇప్పుడు కూడా చేస్తే 4-5 కోట్లు వస్తున్నాయి మీరు అన్నట్టు. సో మీరు అన్నట్టు వాళ్ళు ఇస్తే సరిపోతుంది. ఆల్రెడీ ప్రభాస్ 35 లక్షలు 40-50 లక్షలు ఏదో ఇచ్చాడు అని చెప్తున్నారు, అనౌన్స్ చేశాడు అని చెప్తున్నారు.
సో మరి వాళ్ళు అనౌన్స్ చేసిన దాన్ని కలిపే కదా మన వాళ్ళు చెప్తారు. బట్ ఏంటంటే ఎప్పుడు ప్రోగ్రామ్ చేస్తే ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే 10 మంది ఒకసారి కలుస్తారు. ఇప్పుడు ఇంతమంది ఇండస్ట్రీ వాళ్ళు ఒకసారి కలవటం అనేది మామూలుగా జరగదు. 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి ఒకసారి షో జరిగితేనే కలుస్తూ అవుతుంది. సో ఇండస్ట్రీని అంతా ఒక తాటి మీదకి తీసుకురావటం, ఒక స్టేజ్ మీదకి తీసుకురావటం అనేది జరుగుతాం. మంచి పరిణామం ఒకటి. రెండోది ఫ్యాన్స్ కొట్టుకుంటూ ఉంటారు, ఈయన ఫ్యాన్స్ ఆయన ఫ్యాన్స్. ఓ స్టేజ్ మీద వీళ్ళంతా కనపడితే ఆ ఫ్యాన్స్ అందరికి ఇట్లా రియలైజేషన్ ఉంటుంది, మనం అనవసరంగా రైవల్రీ కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, వాళ్ళు బాగున్నారు అనే ఫీలింగ్ వస్తుంది. మూడోది ఏంటంటే ఒక కంటెంట్, ఇంతమంది సినిమా వాళ్ళంతా ఇచ్చే కంటెంట్ టీవీలకు కానీ దానికి కానీ పబ్లిక్కి వాళ్ళు టికెట్లు కొనుక్కొని చాలా చూస్తున్నారు. ఇది ఫ్రీ వచ్చేది కదా, ఒక కంటెంట్ వస్తుంది వాళ్ళందరికీ, ఎంటర్టైన్మెంట్ ఫ్రీ కంటెంట్ ఇవ్వచ్చు ఈ ఆర్టిస్టులు అంతా అనేది ఉంది. బట్ మీరు చెప్పినట్టు సో నిజంగా 100 కోట్లు తీసుకునే యాక్టర్ అనుకుంటే ఆయన రోజు ₹1 కోటి కింద రెవెన్యూ. ఆయన 6 రోజులు మనకి రిహార్సల్ చేయాలి, ఒక రోజు షో చేయాలి అంటే 7 days 7 crores. దానికంటే ఆయన ₹1 కోటి మన ముఖాన్ని కొడితే అయిపోయాయి. అంతే కదా. ఇప్పుడు 15 మంది నేను చెప్పి 15 కోట్లు ఇచ్చారంటే అంతకంటే ఎక్కువ రాదు మనకి, అంతకంటే ఎక్కువ రాదు. సో ఆ లాజిక్ ఈ లాజిక్ అంతే. కానీ దేన్ని చూస్తే బేస్ అనుకోవచ్చు సార్. దేనికని కాదు, కానీ ఎప్పటికైనా కానీ ఇండస్ట్రీ ఎప్పుడు నేను ఐ బిలీవ్ ఇన్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ. ఎందుకంటే మనం కూపస్థ మండుకాల్లాగా మనం ఒక చోట ఉండిపోయి మనమే అన్ని తెలుసు అనుకొని తిరుగుతూ ఉంటాం. నలుగురిలోకి రావటం అనేది అవసరం. ఈ షో చేస్తామో చేయమని వదిలిపెడితే, నేను యాక్చువల్గా ఇండస్ట్రీ అంతా ఎవ్రీ ఇయర్ ఒక 1 week రెస్ట్ తీసుకుని ఫుల్ షూటింగ్లు బంద్ చేసి ఫిక్స్డ్ డేట్లు పెట్టుకుందాం అన్నా. నేను ఎప్పటి నుంచో ప్రపోజ్ చేస్తున్నా. ఫిక్స్డ్ డేట్లు పెట్టుకుని షూటింగ్లు బంద్ చేసి 1 week మనం పాడుకుంటా ఉందాం. దాన్ని కావాలంటే కంటెంట్ చేసి అమ్ముకోవచ్చు. మళ్ళీ వస్తే 100 కోట్లు, అప్పుడు 100-200 కోట్లు వస్తాయి. అవును, ఇట్లా 10 కోట్లు 5 కోట్లు కక్కుతు పడక్కర్లా. మనం ఒక ఫుల్గా ఇండస్ట్రీ అంతా కూర్చొని, అంటే ఫ్యామిలీస్తో కూర్చొని అది చేసుకుంటా ఉంటే ఆ కంటెంట్ అమ్మదాలు క్యాష్ చేసుకోవచ్చు, లేకపోతే అట్లీస్ట్ మన ఫ్యామిలీస్ అన్ని కలిసి ఉంటే బాగుంటుంది అనేది నా కోరిక, ఆలోచన. అప్పటికి చాలా మంది సపోర్ట్ చేశారు, కానీ ఎప్పుడు మెటీరియలైజ్ అవ్వాలి. ఇప్పటికి కూడా మెటీరియలైజ్ అయితే బాగుంటుంది అది. ఎందుకంటే ఇప్పుడు మరీ ఎక్కువ కార్వాన్ సిస్టమ్ వచ్చినాక ఎవరికి ఒకటికొకటి సంబంధం కూడా లేదు. ఎవరు యాక్టర్ ఎవరు కాదు, నాన్ యాక్టర్ ఎవరు ప్రొడ్యూసర్ ఎవరు డైరెక్టర్ కూడా తెలియట్లేదు. ఈ పరిస్థితిలో ఉంది, చూడాలి మరి. సార్ ఇప్పుడు మీరు అంత మంచి హిట్ సినిమాలు తీశారు, తర్వాత మధ్యలో కొన్ని ఫ్లాపులు పడ్డాయి. ఫ్లాపులు కంటిన్యూ అవుతున్నప్పుడు మీరు డ్రాప్ చేశారు. మళ్ళీ 1-2 హిట్స్ ఇచ్చి రిటైర్మెంట్ తీసుకుందామని ఆలోచన లేకుండా ఎందుకు ఆగిపోయారు? ఏం లేదమ్మా, సినిమా అంటే డబ్బులతో కూడింది, డబ్బులు లేకుండా అయ్యేది కాదు కదా. ఇప్పుడు నేనేదో కోపానికి వచ్చి నేను హిట్ తీసేదాకా తీస్తానని చెప్పి హిట్ తీసేదాకా ఫ్లాపులు తీసుకుంటా పోతే అమ్ముతానికి ఏమన్నా ఉండాలి కదా, మన దగ్గర పైసలు ఉండాలి. పబ్లిక్ నన్నా ముంచాలి, లేకపోతే మనకు ఉన్నాయన్నా అమ్మాలి. ఉన్నాయి అమ్ముతానికి ఏలేవు, అన్నీ అమ్మేసాము. పబ్లిక్ని ముంచుతామంటే మునుగుతానికి ఎవడు రెడీగా లేడు. మునిగి ఎవడు వస్తే తీస్తానికి నేను రెడీ. ముందే చెప్తాడు, వస్తే మునుగుతావా అని చెప్తాం, పారిపోతాడు. సార్ ఇప్పుడు మీ నాన్నగారు ఒకప్పుడు ఇండస్ట్రీలో పెద్ద ప్రొడ్యూసర్, మంచి పేరున్న వ్యక్తి. తర్వాత మీరు వారసత్వంగా మీరు వచ్చారు. ఇప్పుడు మీ పిల్లల్ని వారసత్వంగా ఎందుకు లేదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. మీరేమన్నా వద్దంటున్నారా? లేదు, నేను వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు స్టేట్స్లో ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ పిల్లలు వాళ్ళు నా సినిమాలే చూడరు. వాళ్ళు సినిమాలు చూడరు, నా సినిమాలే కదా, ఏ సినిమా చూడరు, నా సినిమాలు అసలు చూడరు. సార్ మీ నాన్నగారు అప్పుడు ఇండస్ట్రీలో అంత పెద్ద ప్రొడ్యూసర్ అయినప్పుడు ప్రాపర్టీస్ కానీ అవి కానీ మనం సంపాదించారు, వాటిని అట్లాగే నిలబెట్టారా? లేదు, ఆయన సంపాదించలేదు, నేను సంపాదించలేదు, ఏం లేదు. ఆయనకి లేవు, నాకు లేవు. ఏదో మామూలుగా ఇల్లు వాకిలే లేకుండా అయితే ఏం లేవు, అడుక్కు తినేటట్టు అయితే ఏం లేదు. కానీ ఒక ఇల్లు ఒక కారు అంత మట్టుకున్నాం. వీ కెన్ లీడ్ ఎ సింపుల్ లైఫ్ ఈజీలీ, ప్రాబ్లం లేకుండా వీ కెన్ లివ్. అంత మట్టుకు అయితే ఉంది. ఆయన ఉన్నప్పుడు అంతే, ఇప్పుడు అంతే. సరికపోతే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కరోనా తర్వాత, కరోనా మధ్యలో మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళు చిరంజీవి గారు, వెంకటేష్ గారు, సురేష్ బాబు గారు, మహేష్ బాబు గారు అందరూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టి కొన్ని విన్నపించుకొని రావడం జరిగింది. అవి ఏం జరగలేదని చెప్పేసి కొన్ని రూమర్స్ ఉన్నాయి బయట. వాళ్ళు అడిగిన వాటికి ఏం అవ్వలేదు.
అన్నీ అయినాయి అబ్బా, అప్పుడు వెళ్ళినాయి అన్నీ అయినాయి, విన్నవించుకోవటం లేదు, ఏం లేదు. చిరంజీవి గారు కొంచెం ఒబీడియంట్గా అడిగాడు తప్ప అదేం లేదు, ఏదో కొంపమనిగిపోయిందని లేదు. డెఫినెట్గా ఐ ఆల్సో ఫెల్ట్, నేను అప్పుడు స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. అంత లోపల మనం తగ్గినట్టు కాదు. ఇప్పుడు ఆయన చిరంజీవి గారు నేను దాని మీద చాలాసేపు మాట్లాడుకున్నాం కూడా. నేను తగ్గినట్టు కాదు అంటాడు. ఆయన నిజంగా తగ్గినట్టు కాదు ఒక రకంగా మాట్లాడాలంటే. ఇండస్ట్రీ కోసం ఆయన ఏదో కొంచెం జాగ్రత్తగా మీరు జాగ్రత్తగా చేయండి అని అడిగి ఉంటాడు. ఆయన ఉద్దేశం కూడా అదే, ఆయన చెప్పింది నాకు చెప్పింది కూడా అదే. అంతలోపల ఆయన తగ్గిపోయాడు అని అనుకోకలేదు. బట్ నేను అనేది ఏంటంటే యాజ్ అన్ ఇండస్ట్రీ ఏ గవర్నమెంట్ ఏమీ చేయలేదు. మనకి ఏముంటుంది, మనకి మ్యాక్సిమం సినిమా టికెట్లు అంటారు. సినిమా టికెట్లు నాకు అసలు పెంచకూడదు అంటా నేను. ఎందుకు పెంచకూడదు అంటే, నేను సినిమా తీస్తా, చిన్న సినిమా తీస్తాను. చిన్న సినిమా తీస్తే నాకు ఎన్ని థియేటర్లు ఇస్తారు? 100 థియేటర్లు ఇస్తారు, లేదా 400 థియేటర్లు ఇస్తారు. అదే ఒక పెద్ద సినిమా ఒక పెద్ద హీరోతో తీశారనుకోండి, నేను చెప్పిన 100 కోట్ల హీరోతో చేశారనుకోండి, 100 కోట్ల హీరోతో చేస్తే 3000 థియేటర్లు 2000 థియేటర్లు మినిమం రిలీజ్ అవుతాయి. 400 ఎక్కడ, 2000 థియేటర్లు ఎక్కడ? సో నీ పైసలు వస్తున్నాయి కదా. అవును. ఇప్పుడు మీ ఆర్గ్యుమెంట్ ఏంటి? నేను ఖర్చు పెట్టి తీశాను కాబట్టి నాకు రేట్ ఎక్కువ పెట్టండి అంటున్నారు. నువ్వు నన్నెందుకు ప్రేక్షకుడిని ఎందుకు ఇబ్బంది పెడదాం అనుకుంటున్నావు? నువ్వు ఎక్కువ పెట్టి తీసినందుకు నీకు ఎక్కువ థియేటర్లు ఇస్తున్నారు కదా, నెంబర్ ఆఫ్ ఫుట్ ఫాల్స్ పెరుగుతున్నాయి కదా, ఆటోమేటిక్గా నీకు పైసలు వస్తున్నాయి కదా, ఫస్ట్ డేనే వస్తున్నాయి కదా. ఇంకా దాన్ని రెవెన్యూ డబుల్ చేసుకుంటానికి ప్రేక్షకుడి మీద భారం వేసి, అంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే బ్లాక్లో కొంటున్నారు కదా, మీకు వైట్ చేస్తే మీకే పైసలు వస్తాయి కదా, ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి లాభం వస్తుంది కదా అంటే ఒక రకంగా ఆర్గ్యుమెంట్ కూడా కరెక్టే. కానీ అది ఇష్టం ఉండి పోగొట్టుకునేవాడు పోగొట్టుకుంటున్నాడు. ఇది ఇష్టం లేకపోయినా ఇష్టం బలవంతంగా తీసుకోవటం అవుతుంది. ఏదైనా ఒకే రాయి అవుతుంది. ఇది ట్యాక్స్ వస్తుంది కదా అందుకని మాట్లాడుకుంటూ ఊరుకుంటూ పోయింది అన్నట్టు. సరే, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నారు కదా, తను చెయ్యకూడదు అనుకుంటే ఇండస్ట్రీకి ఎలాంటి చేయొచ్చు? చేస్తానికి పెద్దగా ఏముండదు, ఏముండదు. ఆల్వేస్ మళ్ళీ మా 100% ఈ మనకేమంటారు ఫెస్టివల్స్ కావాలి. ఫిలిం ఫెస్టివల్, అవార్డ్స్, నంది అవార్డ్స్ కాదు, ఇక్కడ సింహ అవార్డ్స్, గద్దర్ అవార్డ్స్ అని అనౌన్స్ చేశారు ఆయన. సో ఆ అవార్డ్స్ ఏమైనా చేస్తే ఎంకరేజ్మెంట్ ఉంటుంది. పెద్ద సినిమాలకి, చిన్న సినిమాలకి అన్నిటికీ ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇవాళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగింది. పూర్వకాలం ₹1 కోటి, ₹1,00,000 ఇస్తే లేదా 10 లక్షలు ఇస్తే ఎక్కువ అనుకున్నాం, అవార్డ్స్ అనుకున్నాం. ఇవాళ 100 కోట్లు సినిమా అవుతుంటే నువ్వు 5 ఇచ్చే 10 లక్షలు చాలా చిల్లర అమౌంట్ అవుతుంది. సో ఫైనాన్స్ ఇప్పుడు గవర్నమెంట్స్, ఏ గవర్నమెంట్ అంత హ్యాపీగా లేదు, అప్పులు చేసి బతుకుతుంది. సో వాళ్ళ రెవెన్యూ మాకు సబ్సిడీలు ఇచ్చే స్టేజ్లో గవర్నమెంట్స్ లేవు. ఎందుకంటే మన సైడ్ నుంచి అంత రెవెన్యూ రాదు. మన ఎంత 3,000 కోట్లు 4,000 కోట్ల మించి ఒక్కొక్క స్టేట్లో మన రెవెన్యూ ఉండదు. ఎందుకంటే పెద్ద సినిమాలు 1000 కోట్లు చేస్తే మిగిలిన అన్ని కలిపి 1000 కోట్లే చేస్తాయి. అవును. సో 3,000 4,000 కోట్లు, 4,000 కోట్ల మీద 9% రెవెన్యూ ట్యాక్సెస్ ఏమొస్తుంది? 900 కోట్లు వస్తుంది, లేదా 2,000 కోట్లు వస్తుంది. 2,000 కోట్లు ఈజ్ ఎ వెరీ స్మాల్ అమౌంట్ ఫర్ ఎ స్టేట్. వాళ్ళు 1,00,000 చిల్లర కోట్లతో చేస్తూ ఉంటాయి. సో 1%కి వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్? సో వాళ్ళు ఏమి చేయరు, అనవసరం చేయాలనుకోవటం కూడా మనం అనవసరం. సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక స్టేజ్ మీద జస్ట్ అనౌన్స్మెంట్ ఇచ్చారు, గద్దర్ అవార్డ్స్ చేస్తా అని చెప్పేసి అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు నంది అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్, ఇట్లా నేషనల్ అవార్డ్స్ అనేది ఒక పేరుతో ఉన్నాయి. గద్దర్ గారు ఓన్లీ ఆయన రచయిత, సింగర్, ఒక వ్యవస్థకు ఫైటర్. కాకపోతే ఆయన పేరు మీద ఫిలిం ఇండస్ట్రీ అవార్డ్స్ పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇది పెట్టొచ్చా పెట్టకూడదు? ఎందుకంటే దాసరి గారు ఉన్నారు, ఆల్రౌండర్ ఆయన, ఇండస్ట్రీలో ఎన్ని క్రాఫ్ట్లు ఉన్నాయి అన్ని క్రాఫ్ట్లు చేసిన మహానుభావుడు ఆయన. ఇలాంటి వాళ్ళు గొప్ప వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు మన దగ్గర. ఎన్టీ రామారావు గారు ఉన్నారు, రకరకాల వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ పేరు పెట్టకుండా గద్దర్ గారి పేరు తీసుకొని అక్కడి నుంచి పెట్టడానికి ఏమనుకోవచ్చు? నేనేమనుకోవట్లే, ఆయన చెప్పాడు ఓకే అనుకున్నాం. మనకి ఏదో ఒక అవార్డు కావాలి కదా, స్టేట్ అవార్డు అనేది ఒకటి ఉండాలా. నంది అని అంటే ఏంటి, సింహం అంటే ఏంటి, గద్దర్ అంటే ఏంటి, నాకు పోయేది. యాజ్ లాంగ్ యాజ్ ఐ టేక్ ఎన్ అవార్డ్ ఫ్రమ్ ద గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్గా ఇచ్చే అవార్డు ఏ పేరు మీద ఉంటే నాకేం అభ్యంతరం లేదు. అండ్ గద్దర్ గారు డెఫినెట్గా ఆయన ప్రజా గాయకుడిగా తెలంగాణ ప్రజలకి చాలా సుపరిచితుడు. తెలంగాణ కాదు, ఆంధ్ర ప్రజలకి, భారతదేశంలో ప్రజలకి చాలామందికి సుపరిచితుడు ఆయన గాయకుడిగా. సో ఆయనకి మంచి పేరు ఉంది, ఒక
డెమోక్రసీ కోసం పోరాడిన ఆయన. సో దట్ వే పెద్ద తప్పేం కాదు. బట్ ఆయన సినిమా ఇండస్ట్రీ కాదు కదా, ఎందుకు పేరు పెడతారంటే రకరకాల ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఒక గవర్నమెంట్ ఒక ఆలోచన వచ్చినప్పుడు దాన్ని మనం ఎందుకు ఆపితే వచ్చింది. మంచి పని చేస్తున్నారు కదా, మంచి పని చేస్తున్న దాని మీద మనం కామెంట్ చేసుకుంటే డిస్కషన్ పెట్టుకోవటం ఎందుకు అవుద్దంటారు. సార్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నది ప్రధానమైంది మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. కానీ ఈ అసోసియేషన్ అంతా వెనకాల కొట్లాడేది ఓన్లీ బిల్డింగ్ కోసమా, లేకుంటే ఆర్టిస్టులకు ఉన్న ఇబ్బందులను తొలగించడం కోసం? చిరంజీవి గారు దేనికోసం పెట్టారంటారు? చిరంజీవి గారు పెట్టలేదు అసలు. అది ఇప్పుడు పెట్టారు, మొత్తం తెలుగు వాళ్ళంతా పెట్టారు, తెలుగు ఆర్టిస్టులు మెడ్రాస్లో పెట్టారు తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ అని. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాక మా ఆర్టిస్ట్ అసోసియేషన్ అని. చిరంజీవి గారు ఫౌండర్ ప్రెసిడెంట్ అనుకుంటా, నాగేశ్వరరావు గారు ఇంకేదో ఉండాలి, తర్వాత మురళీమోహన్ గారు ప్రెసిడెంట్. సో అట్లా పెట్టారు. పెట్టినప్పుడు మాకు ఈ అసోసియేషన్స్ కానీ యూనియన్లు కానీ మెంబర్స్కి జరిగే కష్టానికి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆదుకుంటానికి, రకరకాల సమస్యలు వచ్చినప్పుడు ఆదుకుంటానికి తప్ప వేరే పని ఏం కాదు. ఒకటి. రెండోది మీరు అన్నట్టు మా అసోసియేషన్ లేకపోతే సినిమా బండపిండ బ్రహ్మాండం బద్దలవదు. అదొక చాలా చిన్న ఆర్గనైజేషన్. ఫెడరేషను, ఛాంబరు, దే ఆర్ బిగ్గర్ ఆర్గనైజేషన్స్. ఇది ఒక చిన్న ఆర్గనైజేషన్, ఒక 800 మంది మెంబర్స్. అందులో ప్రధానంగా ఉండేది 20 మంది, ఇందాక చెప్పిన 15 మంది మాకు వస్తారు ఆర్టిస్ట్ అని. అటువంటి వాళ్ళ మీదే సినిమా ఇండస్ట్రీ ఆధారపడి ఉంటాం. మనకు వచ్చే 200 సినిమాలైనా ఈ ప్రధానమైన నటులు ఒక 10 మందో 15 మందో 20 మందో ఉంటారు. ఇప్పుడు ఎక్కువ మంది అయ్యారు. గతంలో 4, 5, 6 ఉండేవారు, ఇప్పుడు 15, 20 మంది అయ్యారు. ఈ 15 మంది మీద ఆధారపడి ఉంటుంది. 250 సినిమాలు వస్తా 15 మంది ఏంటండి అని మీరు అడగవచ్చు. ఈ 15 మంది కలిపి సంవత్సరానికి 30 సినిమాలు లోపే చేస్తారు. ఇందాక మీకు చెప్పినట్టు 3,000 కోట్లు రెవెన్యూ వస్తే 2,000 కోట్లు 2,500 కోట్లు 2 సినిమాలతోనే వెళ్ళిపోతాయి. 3 సినిమాలు 4 సినిమాలతో వెళ్ళిపోతాయి. మిగిలిన అన్ని కలిపి 1,000 కోట్ల లోపే ఉంటాయి. సో అప్పుడు ప్రధానమైన మా ముందు 4 సినిమాలే కదా. అట్లాగే ఈ హీరోలు అందుకే వాళ్లే ఉంటారు, వాళ్ళది ఉండాలి. వాళ్ళు ఎప్పుడు ఈ మా స్టేషన్కి వచ్చి కొట్లాడుకోవటం కానీ పెద్ద మీటింగ్లు పెడతాం కానీ చేయరు, వాళ్ళు రాను కూడా రారు. సో మిగిలిన వాళ్ళ గురించి చేసేది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. సో చాలా చిన్న ఆర్గనైజేషన్ అది. దాన్ని ఊరికే దాన్ని మీడియాలో దాన్ని పెద్ద భూతంలాగా చూపించి అసలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లేకపోతే సినిమా ఇండస్ట్రీ నడవదు అన్నట్టు చెప్పి దాన్ని ఇది చేయటం అనేది ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలియదు వాళ్ళకి. ఇప్పటికి కూడా నేను మెంబర్ని కాదంటే కూడా నేను మూవీ ఆర్టిస్ట్ ప్రెసిడెంట్ చేశాను అనుకుంటారు. అవును సార్, నేను ఛాంబర్ చేశాను, నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్ చేశాను, మూవీ ఆర్టిస్ట్లో నేను మెంబరే కాదు. ఎన్నిసార్లు చెప్పినా కానీ చాలా మీడియాలో నా పేరు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అని రాస్తుంటారు. సో అది ఎందుకు అవుతుందంటే దాంట్లో పెద్ద ఆర్టిస్టుల పేర్లు ఉన్నాయి కాబట్టి, వాళ్ళంతా మెంబర్లు కాబట్టి మొత్తానికి అదే అనుకుంటారు. బట్ అది ఇక వాళ్ళు కొట్టుకోవటం అనేది ఏదో చెప్తా ఉంటారు. ప్రతి వాళ్ళు బిల్డింగ్లు కడతాం. ఇప్పుడు మనకి వచ్చే గవర్నమెంట్ వాళ్ళు చెప్పట్లేదా మీకు అది ఇస్తాం, ఇది ఇస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తాం. దీన్ని చూసి అది నేర్చుకున్నారు. యాక్చువల్లీ బిల్డింగ్ ఇంపార్టెంటో కాదంటే నాకైతే కాదు. ఇండస్ట్రీకి చిత్రపూర్ కాలనీ ఒక ప్రధానమైనది. దీని వెనకాల నడుస్తున్న ఫైటింగ్స్ కానీ గొడవలు కానీ వీటన్నిటి వెనకాల రకరకాలుగా నడుస్తున్నాయి. కానీ ఆ మధ్యలో మీ పేరు ప్రధానంగా వినిపించింది. వెనకాల నుంచి తమ్మారెడ్డి భరద్వాజ గారు కొన్ని వాటికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని చెప్పేసి కొన్ని మధ్యలో వినిపించింది. మీరు కొంతమందికి ఇప్పియడం కానీ, మీరు పర్సనల్గా ఫోన్ చేసి కొంతమందికి తిట్టి విప్పియడం కానీ రకరకాలుగా జరిగింది. అసలు దీంట్లో మీ పేరు రావడానికి రీజన్ ఏమంటే సార్? నా పేరు రావడం ఏంటబ్బా, నేను మెంబర్ని, నేను దానికి సెక్రటరీని కొంతకాలం. నేను లేకపోతే ఆ చిత్రపూరి లేదు. రాసుకోండి స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్ రాసుకోండి. ఓకే, నేను లేకపోతే చిత్రపూరి లేదు. చిత్రపురి నేను సెక్రటరీ అయినప్పుడు 20 ఎకరాలే మా దగ్గర ఉండేది. ఆ 20 ఎకరాలు కూడా కలెక్టర్ గారు లెటర్ రాశారు. ఈ బోగస్ అసోసియేషన్ ఇది సొసైటీ, దిస్ సొసైటీ కెన్ బి అబాండన్డ్ అండ్ ద 20 acres షుడ్ బి టేకెన్ బ్యాక్ టు గవర్నమెంట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రాశారు. రాస్తే అప్పుడు మా దగ్గర పైసలు లేవు. నేను సెక్రటరీని, మేము కమిటీ మెంబర్లు నేను అయ్యాను.
నన్ను బలవంతంగా చేశారు, నాకు సంబంధం లేని మెంబర్ కూడా కాదు, నన్ను బలవంతంగా వీళ్ళే తీసుకెళ్లి దాంట్లో పడేశారు. పడేస్తే అప్పుడు నా తిప్పలు నేను పడి, కోర్స్ వాళ్ళందరూ సపోర్ట్తోనే, ఇండస్ట్రీ సపోర్ట్తో కింద మీద పడి ఆ 20 ఎకరాలు కాకుండా మిగతా 47 ఎకరాలు కూడా తీసుకొని రిజిస్టర్ చేయించుకొని కొనుక్కొని పైసలు కట్టి దానికి కలెక్టర్ గారి లెటర్ ఆపిచ్చి రిజిస్టర్ చేయించుకొని అక్కడి నుంచి డిజైన్ వేయించి కాంట్రాక్టర్ని పిలిచి కాంట్రాక్టర్కి టెండర్లు పిలిచి టెండర్లు పిలిచినాక ఇచ్చాం, లీజ్ టెండర్కి ఇచ్చాం మేము. ఇంత మట్టుకు నేను సెక్రటరీగా ఉన్నాను. ఆ తర్వాత మెంబర్షిప్ల దగ్గరికి వచ్చింది. మెంబర్షిప్లకి నేను రోజు పొద్దున్నే 9 గంటలకు సర్ది కట్టుకుని వెళ్ళేవాడిని, పెరుగున్నం సర్ది కట్టుకుని అక్కడ పోయేవాడిని, పోయి సాయంత్రం దాకా ఉండేవాడిని. ఉండి 1500 మందిని తీసేశాను నేను, మెంబర్స్ని తీసేశారు. దొంగ మెంబర్స్ ఉన్నారని చెప్పి. ఎవరెవరో ఎక్కడెక్కడోళ్ళు డాక్టర్లు, ఆడిటర్లు, ఎక్కడెక్కడోళ్ళు ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ మెంబర్లు అయ్యారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. సార్ చెప్పండి. ఒక 40 మంది ఒకసారి ఒకే రోజు 40 మందిని పెట్టుకున్నా. గుంటూరు నుంచి వచ్చారు వాళ్ళు. గుంటూరు నుంచి 40 మంది లేడీస్ జెంట్స్ ఉన్నారు. 40 మంది నా ఎదురుగుండా కూర్చున్నారు. 40 మంది పుస్తకం తీసా. ఎవరమ్మా మీరు అన్నా. మేము జూనియర్ ఆర్టిస్టులు అండి అన్నారు. ఏ సినిమా చేశారు అన్నా. స్వర్ణక్క చేశామండి అన్నా. దాని ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఎవరో తెలుసా మీకు అన్నా. మాకేం తెలుస్తుంది, మేము జూనియర్ ఆర్టిస్టులు కదా. కాళ్ళు ఎరగొడతాను, నేనే ప్రొడ్యూసర్ నేనే డైరెక్టర్ ఆ సినిమా. నేనే ప్రొడ్యూసర్ నేనే డైరెక్టర్ ఆ సినిమాకి. డైరెక్టర్ ఉన్నాక నేను ప్రొడ్యూసర్ మీకు తెలిసి ఉండకపోదు, డైరెక్టర్ అక్కడే స్టార్ట్ కట్ చెప్తున్నాను. మీ అమ్మడు మీరు చూసే ఉంటారు కదా జూనియర్ ఆర్టిస్టులు అయితే, మీకు తెలియదు అంటున్నారు. ఎంత నాటకం ఆడుతున్నారు మీరంతా, డాక్టర్లు, ఇంజనీర్లు, ఆడిటర్లు, చాలా పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నారు. ఇంత కక్కుర్తిపడి ఒక పేదవాడికి వచ్చే ఇల్లుని దుబ్బేద్దామని మీరు వచ్చారు, ఇది ధర్మం కాదని చెప్పి వాళ్ళకి చెప్పి క్యాన్సిల్ చేశా. అట్లా డైరెక్ట్ గా మాట్లాడుకుంటూ నేను 1500 మందిని క్యాన్సిల్ చేశా. 1500 మందిని తీసా. అప్పుడు తీసేసినాక తర్వాత ఫిల్టర్ చేసి మేము ఇవ్వటం మొదలెట్టాం. తర్వాత నేను దిగిపోయా. ఇప్పుడు నాకు హక్కు ఉందా లేదా, ఒకవేళ నీకు రాలేదనుకో, నీకు అన్యాయం జరిగిందంటే నేను ఫోన్ చేసి చెప్పే హక్కు నాకు లేదా? ఉంటుంది. కాకపోతే వెనకాల సంబంధం లేని వాళ్ళకు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇప్పిస్తున్నారు. చెప్పు తీసుకుని కొడతానా నా కొడుకు ఎవడన్నా అంటే ఆ మాట. నేను ఒక్క మెంబర్కి కూడా నాన్ మెంబర్కి ఎవరెవరైతే నా మీద అభియోగాలు చేస్తున్నారని మీరు చెప్తున్నారో, ఒకవేళ వాళ్ళు చేసి ఉంటే వాళ్ళందరి చిట్కా వాళ్ళు ఎవరెవరికి ఇప్పించారో లిస్ట్ తీయమనండి. వాళ్ళు యూనియన్లో మెంబర్షిప్లు ఎవరికి ఇచ్చారో. ఇప్పుడు విచిత్రం ఏంటంటే చిత్రపూర్లో మెంబర్షిప్ ఇవ్వాలంటే వాడు యూనియన్లో మెంబర్ అయ్యి ఉండాలి. అవును. ఇందాక నేను చెప్పాను జూనియర్ ఆర్టిస్టుల అసోసియేషన్లో వీళ్ళంతా 40 మంది అని. ఇప్పుడు డైరెక్టర్స్ అసోసియేషన్, డాన్స్ అసోసియేషన్, మ్యూజిక్ అసోసియేషన్, అన్నిట్లో నుంచి మెంబర్లు వస్తూ ఉంటారు. వీళ్ళందరూ దొంగ మెంబర్లు. అందరుగా చాలా మంది దొంగ మెంబర్లు. ఇచ్చిన వాళ్ళే ఇప్పుడు నా మీద కామెంట్ చేస్తున్నారు. ఓహో, ఇచ్చిన వాళ్ళే. ఎవరైతే దొంగ మెంబర్షిప్లు ఇచ్చి వీళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకున్నారో వాళ్ళు నా మీద కామెంట్ చేస్తున్నారు. నేను ఉన్న వాళ్ళని తీసేసిన వాడిని నేను, ట్రాన్స్పరెన్సీగా లేని సొసైటీని తెచ్చిన వాడిని నేను. నన్ను అనే హక్కు వీళ్ళకి, నైతిక హక్కు లేదు వాళ్ళకి. అంటాను దారిని పోతాంటే ఏమి పోతే కుక్కలు మొరిగి నేను మొరుగుతూ ఉంటాయి. మొరిగిన కుక్కని ప్రతి కుక్కకి నేను సమాధానం చెప్పక్కర్లేదు కదా. కేసు కూడా ఉంది ఇప్పుడు నా మీద, అట్లా అనుకుంటా. కేసు కూడా ఉంది, నాకు సంబంధించిన కేసు కూడా ఉంది. ఉండనియండి. తప్పు చేస్తే నేను భయపడాలి, నాకేంటి. పొరపాటు జైల్లో పెడితే సీఎం అవుతాను, అదొక టెన్షన్ నాకు. ఇప్పుడు సీఎం అయిపోతాను. ఎవడు జైలుకి వెళ్తాడు సీఎం అవుతున్నాడు ఈ మధ్య. అది కూడా కరెక్ట్. అందుకని నాకు టెన్షన్ ఉంది. మళ్ళీ ఈ వయసులో సీఎం అయితే నేను ఏం చేయాలి, రాష్ట్రానికి ఎట్లా రాష్ట్రాన్ని కాపాడాలి అని పెద్ద టెన్షన్లో ఉన్నాను నేను ఇప్పుడు. సరే, ఇప్పుడున్న చిత్రపురంలో, అంత పెద్ద చిత్రపురి కాలనీలో, దాంట్లో 40% నాన్ మెంబర్సే ఉన్నారు. ఇప్పుడున్నారమ్మా. ఇప్పుడున్నారంటే ఒక నిజం చెప్పుకోవాలి. సార్ చెప్పండి. చిత్రపురి సొసైటీ ఇవాళ ఆ మాత్రం షేప్కి వస్తాను నిజంగా నాన్ మెంబర్స్ కొంతమంది పేమెంట్లు ఉండటం వల్లే. ఒకటి, మీరు మెంబరు,
మీరు ఈ కెమెరామ్యాన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఏదో ఉన్నారు, మీకు పైసలు అవసరమే, మీరు ఎవరు ఇంకోళ్ళకి అమ్మారు. ఆయన నాన్ మెంబర్కి అమ్మేమంటే మీకు వచ్చినాయి కదా, నేను ఇచ్చింది మీకే కదా. అవును. అట్లా ఒక ఈ మీరు చెప్పిన 40%లో 20% అట్లా ఉంటారు. ఓకే. ఒక 20% ఇందాక చెప్పిన దొంగలు, ఇప్పుడు దుర్మార్గులు ఉన్నారు కదా, ఆ దుర్మార్గులు వాళ్ళకి దొంగ మెంబర్షిప్లు చేర్పించినాడు 40%. సార్ ఇప్పుడు ఉన్న అసోసియేషన్ కూడా కొంతమంది దాని వెనకాల నడుస్తుంది, పెద్ద స్కామ్ నడుస్తుంది. ఇండస్ట్రీలో ఉన్న దాంట్లో పెద్ద స్కామ్ అంటే చిత్రపురిలో నడుస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఏం స్కామ్ అంటాం, ఏం స్కామ్ చెప్పమానండి. ఊరికే కూర్చొని స్కామ్ 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 అంటే ఏం స్కామ్ తెలియాలి. ఐరన్ వెనకాలో, సిమెంట్ వెనకాలో, ఇసుక వెనకాలో, కాంట్రాక్ట్ ఇచ్చిన ఎట్లుంటది అదంతా. సార్ ఇప్పుడు మామూలుగా మనం ఒక బిల్డింగ్ కడుతున్నప్పుడు ఒక లోడ్ 50,000 వచ్చింది అనుకోండి, అవును, అక్కడ లోడ్ ₹1,00,000. లక్ష కాకపోతే 10 లక్షలు అవుతుంది. నీకేంటి, హూ ఆర్ యూ టు ఆస్క్. నేను అట్లా కాదు. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగ్ నేను ఒక 15 లక్షలకి ఆ అబ్బాయి కాంట్రాక్ట్కి ఇచ్చా కట్టమని. అతను నాకు బిల్లు ఇచ్చేటప్పుడు నేను ఇసుక 30 లక్షలకు కొన్నానండి, 15 లక్షలకి నేను ఆయన కట్టేది. ఈ 30 లక్షలు అయితే ఏంటి, ₹1,00,00,000 అయితే నాకు వాట్ డూ ఐ కేర్. దీని వెనకాల పర్సంటేజ్లు ప్రెసిడెంట్ కానీ సెక్రటరీస్ కానీ పర్సంటేజ్ ఎట్టొస్తుంది, వస్తే వచ్చి ఉండొచ్చు, రాదని నేను అన్నా. ఇప్పుడు అంత ధర్మాత్ములు వాళ్ళు ఏం తీసుకోలేదు, తీసుకున్నారు, ఇవన్నీ మనకు అవనవసరం. నేను లేను, నేను 2010-14 ఎప్పటి నుంచో లేను, 15 నుంచి ఎప్పుడో లేను. నేను ఆల్మోస్ట్ 10-15 ఇయర్స్ నుంచి నేను అక్కడ లేను. ఏం జరిగిందో నాకు తెలియదు. ఉన్నాయా లేవా అంటే ఉంటే ఉండుండొచ్చు, లేకపోతే లేకపోయి ఉండొచ్చు. సో తెలియని విషయాల గురించి కామెంట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. బట్ ఆల్ సెడ్ అండ్ డన్, నేనుంటే ఆ చిత్రపురి జరిగేది కాదు. ఇప్పుడు నేను ధైర్యంగా చెప్తున్నా, మీరుంటే జరిగేది కాదు. నేనుంటే జరిగేది కాదు చిత్రపురి. ఎందుకు సార్? అంతే. నేను సిస్టమ్ ప్రకారం సినిమా పనిచేయాలంటాను. సిస్టమ్ ప్రకారం జరగదు అది. సిస్టమ్ ప్రకారం డబ్బులు కావాలి, నువ్వు డబ్బులు ఇవ్వవు, నేను ఇల్లు కట్టలేను. ఓహో, ఇలా వచ్చారా? నువ్వు డబ్బులు ఇవ్వవు, నేను ఇల్లు కట్టలేను. నేను అతనికి మెంబర్షిప్, దొంగ మెంబర్షిప్ ఇచ్చాను. ఒక రకంగా థ్యాంక్స్ టు ఆ దొంగలు, నన్ను తిడుతున్న దొంగలని ఐ షుడ్ థ్యాంక్ దెమ్. ఓకే. వాళ్ళు ఈ దొంగలకి మెంబర్షిప్లు ఇచ్చారు, వీళ్ళు డబ్బులు కట్టారు, వాళ్ళు డబ్బులు కట్టారు. ఆ డబ్బుతో ఈ బిల్డింగ్ లేని అవి కడుతున్నప్పుడు వీళ్ళ మధ్యలో కమిషన్లు తిన్నారు. వీడు తిన్నాడు కదా. ఇప్పుడు ఎవరైతే కమిషన్లు తిన్నారని అరుస్తున్నారో వాళ్ళు కమిషన్ తీసుకుని దొంగ మెంబర్లను చేర్పించారు. అంటే నువ్వు దొంగ, ఇంకోటి దొంగ, వాటి వాటే ఇవ్వట్లేదు. వాడి ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, నేను దొంగతనం చేస్తాను, నువ్వు దొంగతనం చేసి నీ దొంగతనంలో కూడా నాకు వాటా ఇవ్వంటున్నారు. వీడు వాటా ఇవ్వట్లేదని చెప్పి వీడు దొంగ అంటున్నాడు. బ్లేమ్ చేయడం అంతే కదా. అంతే. ఇప్పుడు నేను రూపాయి తినేసిన, నువ్వు తినే రూపాయలు నాకు చారానా పాలన ₹10 ఇవ్వరాదా అంటున్నాడు. అది ఆడు ఇవ్వను అంటున్నట్టున్నాడు. వీడుకోండి, వాళ్ళు ఎవరెంత తిన్నారు, ఏం తిన్నారు, మనకి వాళ్ళకి దొంగలు తెలియాలి, మనకెట్ట తెలుస్తుంది అది. సార్ మీకు మార్కెట్లో ఎంత పేరుంది? ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి ఇప్పుడే దొంగనన్నారు, మళ్ళీ మీ పేరుంది అంటారు. సార్ మంచి అయినా మీకు మంచి పేరుగా ఇండస్ట్రీలో ఒక బ్యాక్ బోన్ నిలబడతారు దాసరి గారి తర్వాత అని చెప్పేసి ఒక మంచి పేరుంది. మీద బ్యాక్ బోన్ తర్వాత మీరు చిరంజీవి గారు ఇద్దరి మధ్యలో ఉండేది. అలా ఉన్న తర్వాత ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళు చాలా మంది, ఆల్మోస్ట్ 70% వరకు కూడా రాజకీయాల్లోకి ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు, దాంట్లో పోయి వచ్చిన వాళ్ళు. మీరెందుకు రాజకీయంలోకి? నాకు ఇంట్రెస్ట్ లేదమ్మా. నాకు చెప్పాను కదా, నేనుంటే ఏ పని జరగదు. నేను అన్ని ధర్మంగా ఉండాలంటాను. ధర్మంగా ఉంటే ఈ దేశంలో నడుస్తుందని నడవదు ఈ ధర్మం. అధర్మంగా ఉంటే నడుస్తుంది. అధర్మం నాకు నచ్చదు. సో రాజకీయాల్లోకి వెళ్తే మనం అబద్ధాలు ఆడాలా, మోసాలు చేయాలా, ఇవన్నీ చేయాలా, ఎక్కడి నుంచో డబ్బు తీసి సంపాదించి దానికి పెట్టాలా, మన దగ్గర ఎక్కడ ఉంది లేదు. ఇప్పుడు మరి దానికోసం నేను ఏదో దొంగతనమో ఫ్రాడో చెయ్యాలి, ఎన్ని అవసరమో? నాకు ప్రశాంతంగా ఉంది జీవితం. ఉన్నదాన్ని ఉంటే తింటాం, లేకపోతే పడుకుంటాం, మంచినీళ్ళు తాగొచ్చు. ఫ్రీగా ఉన్న బతుకుని ఎందుకు చెడగొట్టుకోవాలి చెప్పు. ఒక ఎమ్మెల్యే సార్ డబ్బు ముందు ఎలక్షన్లో ఖర్చు పెట్టి తర్వాత 5 సంవత్సరాలు సంపాదించడానికి ఆలోచిస్తున్నాడు. ఈ రోజుల్లో వాళ్ళు చేసేది బిజినెసా లేకుంటే ప్రజల బిజినెస్? ఇప్పుడు అసలు రాజకీయం అంటే వ్యాపారమే. అది అంతే, వ్యాపారం 100% బిజినెస్. వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు కదా, మేము ఇంత పెడుతున్నాం, మాకు ఇంత కావాలని చెప్తున్నాడు. బిజినెస్ కదా అది. పెట్టుబడి పెడుతున్నారు, సంపద తీసుకుంటున్నాం. ప్రజాసేవ కోసం ఏం లేదు, చచ్చినది కాదు. ఎవడు ప్రజాసేవ కాదు, అబద్ధాలు వీళ్ళు చెప్పే మోసం, చీటింగ్ అది అంతే.
అంతకంటే అబద్ధం లేదు. నేను ప్రజాసేవకు వచ్చానని చెప్పేవాడు ఎవడైనా అబద్ధం ఆడుతున్నట్ట. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు 99.9%, 0.1% ఒకళ్ళిద్దరు ఉంటారు పాపం, లేరని నేను అన్నాను. కొంతమంది మంచోళ్ళు ఉంటారు, మంచోళ్ళు లేకుండా ఎట్లుంటారు, కానీ వాళ్ళకేదో చేయాలని ఉంటుంది. బట్ వ్యవస్థ చేయనిదంటారా? ఏం చేస్తారు? మా రామనాయుడు గారు ఉండేవారు, ఆయన ఎంపీ అయ్యారు, చేశారు ఊర్లన్నీ, అన్ని ఊర్లు ఎక్కడ పడితే అది ఏదో చేయగలిగేదంతా చేశారు. నెక్స్ట్ ఎలక్షన్ లో ఆయన ఓడగొట్టారు. ఉంటారు మంచోళ్ళు, అటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. డబ్బులు ఉన్న వాళ్ళంతా దుర్మార్గులు కూడా కాదు, డబ్బులు ఉన్నవాళ్ళు మంచోళ్ళు చాలా మంది. రామనాయుడు గారి లాగా చాలా మంది, ఇక్కడ మన విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నాడు, ఇట్లా చాలా మంది ఒకళ్ళిద్దరు ఉంటారు. వాళ్ళ పార్టీ మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కొంతమంది ఉంటారు, నడుస్తుంది అది. అట్లా మంచిగా ఉండేవాళ్ళు ఉన్నారు. నిన్న ఎవరో చెప్తున్నారు, అక్కడ ఎవరో ఒక క్యాండిడేట్ ఆంధ్రాలో, నేను చేసిన డెవలప్మెంట్ చూసి నాకు ఓటేయండి అని చెప్తున్నాడు, పార్టీ పేరు కూడా చెప్పట్లేదు అంట. అది కదా, అట్లా ఉండాలి, అంత ధైర్యంగా ఉండేవాడు ఉండాలి క్యాండిడేట్. చేస్తే ఓటేయండి, లేకపోతే వద్దండి, అంత గట్స్ ఉండాలి కదా. అంతే కదా సార్, చేయకపోతే వద్దు ఓటేయద్దు. సార్ ఇప్పుడు ఒకప్పుడు మీరు సినిమాలకు వచ్చి, నేను చిన్న ఉన్నప్పుడు యాజ్ ఎ 22 years బ్యాక్ నేను వచ్చాను ఇండస్ట్రీలోకి. మీరు మీ నాన్న త్రూగా మీరు చిన్నప్పటి నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు. అప్పుడున్న వ్యవస్థకి ఇప్పుడున్న వ్యవస్థకి అసలు ఏం డిఫరెన్షియేషన్ సార్? డిఫరెన్స్ ఏం లేదబ్బా, మనకి ప్యాషన్. ఇప్పుడు సినిమా తీయటం ప్యాషను. మేము తీసే రోజుల్లో ఏంటంటే మాకు ఆదర్శం కేవీ రెడ్డి గారు వాళ్ళంతా, ఆ తర్వాత పెద్ద మాధురి సుబ్బారావు గారు అట్లాంటి. సో వాళ్ళ ప్యాషన్ ఒక రకమైన ప్యాషన్ అది. ఇప్పుడున్న ప్యాషన్ ఏంటంటే సినిమా తీయటమే ప్యాషను. సినిమా తీయటం, ఎలా తీయటం అనేది మా ప్యాషను. సినిమా తీయటం అంటే we used to get into music, we used to get into script, we used to get into dialogue, we used to get into editing, music, re-recording, ప్రతిదీ మేము ఉండేవాడు. ప్రొడ్యూసర్ అనేవాడు ప్రతి దాంట్లో ఏలు పెట్టకపోయినా కానీ ప్రతిదీ వాడికి తెలుసు, తెలియని వాడు లేడు. ఇప్పుడు ఉన్న ప్రొడ్యూసర్లకి వాళ్ళకి ఏదీ తెలియదు, డబ్బులు పెడతారు. అయితే అప్పుడు మా దగ్గర డబ్బులు తక్కువ ఉండేవి, డబ్బులు మేము పెట్టేవాళ్ళం కదా, అప్పులు తెచ్చుకునేవాళ్ళం. ఇళ్ళు అప్పులు తెస్తున్నారో నాకు తెలీదు, బట్ ఎక్కువ డబ్బులు ఉండేవాళ్ళం ఆసాములు. బట్ వాళ్ళకి మిగిలింది ఏమీ అక్కర్లేదు, డబ్బు సంపాదించడం అనేది. దే ఆర్ ప్యాషనెట్ బిజినెస్ మెన్ మోర్ దెన్ ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్స్. అదే డిఫరెన్స్. ఎందుకంటే అప్పుడు సినిమా ప్యాటర్న్ వేరే ఉంది, ఇప్పుడున్న సినిమా ప్యాటర్న్ వేరే ఉంది. దీనివల్ల రాబోయే కాలంలో చెడుకు ఎక్కువ అవకాశం ఉండొచ్చా? ఏమి ఉండదు, సైకిల్ అమ్మా, మంచి చెడు తిరుగుతూనే ఉంటుంది ప్రపంచంలో. మంచి ఒక కొంతకాలం నడుస్తుంది, చెడు కొంతకాలం నడుస్తుంది, సైకిల్ తిరుగుతూ ఉంటుంది. సో ఏది మంచి ఏది చెడు అంటే ఏది మంచి? ఇదే మంచి. ఇప్పుడు నేను చెప్పాను 4500 ఇళ్ళు వచ్చినాయి అక్కడ. మా ఫర్ ఎగ్జాంపుల్ చిత్రపురి 4500 మంది ఉన్నారు, ఒక 1000 మంది దొంగలే అనుకో. 1000 మంది దొంగలే, 3500 మందికి వచ్చిందిగా. నేనుంటే ఆ 1000 మంది కాదు 10 మంది దొంగలు ఉన్నా వద్దని ఆపేసేవాడిని, ఇల్లు అయ్యేది కాదు కదా. అవేది కాదు, 3500 మందికి బెనిఫిట్ పోయింది కదా. ఇవాళ 3500 మంది బెనిఫిట్ వచ్చిందని నేను సంతోషించినా, 1000 మంది దొంగలకు వచ్చిందని బాధపడినా. 3500 మంది బాగుపడ్డారన్న ఆలోచన ఉంటుంది సార్. ఉంటుంది కదా. అట్లాగే సినిమా తీసుకోవటం నాకు కావాలి, అంతగా నడుస్తుంది కదా. సో సిమిలర్గా మనకి నడుస్తున్న దాన్ని బట్టి మారుతూ ఉండాలి మనం. మనం ఏది బెటర్, ఏది తప్పు, ఏది ఒప్పు అనేది సిస్టమ్ ఇట్లాగే ఉండాలి అని మేము అనుకున్నాం అనుకో, ఇవాళ నడవదు. మేము అనుకున్నట్టు జరగదు. ఇవాళ మారిపోయింది, ప్యాటర్న్ మారిపోయింది, ఫిలిం మేకింగ్ ప్యాటర్న్ మారిపోయింది, ఫిలిం వ్యూయింగ్ ప్యాటర్న్ కూడా మారిపోయింది, చూసే విధానం కూడా మారిపోయింది. ఇవాళ చూసే విధానానికి తగ్గట్టు మనం ఇప్పుడు మా ప్యాషన్, మా కోరిక, మా ఇష్టంతో మేము సినిమాలు తీసేవాళ్ళం. ఇవాళ ప్రజలు ఇష్టంతో సంపాదించుకోవడానికి వాళ్ళు సినిమా తీస్తున్నారు. అది మేము రైటా వాళ్ళు రైటా అంటే ఎట్లా ఉంటుంది? మనం వాళ్ళలాగా మారాలి, వాళ్ళు మాలాగా మారాలి మేము కోరుకోకూడదు. అంటే అయిపోయిన జనరేషన్ మేము. ఇప్పుడు జనరేషన్తో పోటీ పడతానే మేము ప్రయత్నం చేయాలి, కానీ వాళ్ళు వేస్ట్ వాళ్ళు అయ్యే, వాళ్ళు క్యాషియర్లు అయిపోయారు, పనికిరాని వాళ్ళు అయ్యారు. వాడు మొన్న దాకా ప్రొడ్యూసర్ ఉండేవాడు, వాడు మేకరు, వీడు బ్రోకరు. అవన్నీ ఒట్టి మాట్లాడుకోవచ్చు, ఎన్నెన్నో చెప్పుకోవచ్చు. క్యాప్షన్ పెడతానికి ఇప్పుడు మీరు యూట్యూబ్లో ఉంటుంది కదా, తమ్నైల్ పెడతానికి సినిమా ప్రొడ్యూసర్ ఈజ్ నో మోర్ మేకర్, ఈజ్ ఎ బ్రోకర్ అంటే బ్రహ్మాండంగా ఉంటుంది, ప్రమోట్ అవుతుంది. అది కాదు కదా.
ఊరికి కామెంట్ చేయటం కాదు, వాళ్ళు చేసేది మనం చేయలేం, మేము చేసేది వాళ్ళు చేయలేరు. అంతే కదా. మాలాగా వాళ్ళు చేయలేరు, వాళ్ళలాగా మేము చేయలేం. వాళ్ళు గొప్పవాళ్ళు, మేము గొప్పవాళ్ళు. సార్ ఇండస్ట్రీలో ఇప్పుడు కొత్తగా అప్కమింగ్ వచ్చే వారికి మీరు ఇవ్వాలనుకున్న సజెషన్ ఏమి ఇవ్వచ్చు సార్? ఎందుకంటే చాలా డిఫరెంట్, మీలాంటి ఎక్స్పీరియన్స్ అనేది వీళ్ళకి ఇంపార్టెంట్. కొంతమంది ఇలాంటి పెద్దవాళ్ళ నుంచి గైడెన్స్ మీలాంటి పెద్దవాళ్ళ నుంచి గైడెన్స్ కోరుకునే వాళ్ళు ఒక 10 మంది ఉంటారు, 100లో 10 మంది అయినా ఉంటారు. వాళ్ళ కోసం మీరు కొత్తగా వచ్చే వాళ్ళకి ఏం చెప్పాలి? ఏం ప్యాషన్తో సినిమా తీయాలి, నమ్మాలి సినిమాని, కాపీ కొడతాం కాదు. ఇప్పుడు పక్కన హిట్ అయిన బాహుబలి హిట్ అయిన కాబట్టి బాహుబలి లాంటి సినిమాలు తీద్దాం, త్రిబులర్ హిట్ అయిన కాబట్టి త్రిబులర్ లాంటి సినిమాలు తీద్దాం అని ఆలోచించకుండా నువ్వు అనుకున్నది. ఇవాళ మలయాళం సినిమాలు బాగా ఆడుతున్నాయి, ఎందుకు ఆడుతున్నాయి? వాళ్ళు డిఫరెంట్గా తీస్తున్నాడు, నువ్వు డిఫరెంట్గా దీన్ని ఆడుతున్నావు. మన దగ్గర కూడా బేబీ బాగా ఆడింది, మొన్న వచ్చిన సామజవర్గంన బాగా ఆడింది, నిన్న వచ్చిన టిల్లు బాగా ఆడింది. ఎందుకు ఆడుతున్నాయి చిన్న సినిమాలు? అన్ని ఎందుకు ఆడతలేదు? చూసి చేసుకో. నువ్వు డిఫరెంట్ ఫిలిం ది. మసూద్ అనేది చిన్న సినిమా, ఊరు పేరు లేని సినిమా, అది కూడా ఇరగొట్టింది. మరి నువ్వు ఆలోచించుకొని తీశారు ఆ పిల్లలంతా, కొత్త వాళ్ళంతా. కొత్త వాళ్ళని పెట్టి చిన్న వాళ్ళని పెట్టి సినిమాలు తీసి హిట్లు పెట్టారు. నువ్వు అట్ట తీయి, అది వదిలిపెట్టేసి బాహుబలి తీస్తా నేను, లేదు సార్ నా సినిమా బాహుబలి కంటే గొప్ప సినిమా, నీకు ఎందుకురా మేము బాహుబలి చూస్తాం కదా, నీకు ఎందుకు అంతకంటే గొప్పది, త్రిబులర్ కంటే గొప్ప సినిమా సార్ అంటే డిడో తీసి ఇది వస్తే మార్నింగ్ షో కూడా నడవదు. సార్ ఒకప్పుడు మీరు సినిమాలు తీసేటప్పుడు ఒక ఫ్యామిలీ తోటి థియేటర్కి వెళ్ళాలంటే 200 రూపాయలు, 100 నుంచి 200 రూపాయలు ఫ్యామిలీ మొత్తం చూస్తారు. ఈ రోజు అదే థియేటర్కి వెళ్తే ఒక నలుగురు, ఒక భార్య భర్త, 2 పిల్లలు వెళ్తే మినిమం 1500 నుంచి 2000 రూపాయలు ఖర్చు. కొంతమంది అది బేర్ చేయలేని సిచ్యువేషన్లో ఉంటారు. ఒక 20,000 శాలరీ వచ్చేవాడు రెంట్ కట్టుకొని 10,000 రెంట్ కట్టుకొని ఇవన్నీ చేసుకొని రావాలి, 2,000 రూపాయలు ఒక సినిమాకి స్పెండ్ చేయాలంటే ఆ బేర్ చేయలేని సిచ్యువేషన్లో ఉంటుంది. కానీ ఇంత రేట్లు పెరగడానికి ఇది కరెక్టే అంటారా? అన్ని రేట్లు పెరగటం అని నేను కూడా స్టేట్మెంట్లు ఇచ్చినండి, దాన్ని మీరు చెప్పినాయని నేను చెప్పినాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జాబ్ చేశాను. మై శాలరీ వాజ్ 500 రూపీస్. అప్పుడు 500 రూపీస్. నేను పెళ్ళి అయిపోయింది, నాకు ఒక స్కూటర్ ఉండేది, మా పెద్ద పాప పుట్టింది అప్పటికే. ముగ్గురు మీద మాకు కిరాయి 175 రూపీస్, సంజీవరెడ్డి నగర్ ఇల్లు నాకు. అయినా కూడా 50 రూపాయలు మిగుల్చుకునేవాడిని, ఏదో ఒక చేసుకున్నాం. మరి ఇవాళ ఆ రోజుల్లో ఎంత ఉండేది? 50-60 రూపీస్ ఏదో ఉండేది. సుదర్శన్ టాకీస్ పోతే టికెట్, హైయెస్ట్ టికెట్ కింద 5 రూపాయలు 3 రూపాయలు ఏదో ఉండేది. అమీర్పేట అయితే 20-25 రూపీస్ హైయెస్ట్ టికెట్. బట్ ఇవాళ నా శాలరీ, నాలాంటి జూనియర్ ఇంజనీర్ శాలరీ ఇవాళ దగ్గర 40,000-50,000 పైన ఉంది, ఇంకెక్కువనే ఉన్నట్టుంది. ప్లస్ సాఫ్ట్వేర్ వాళ్ళు దగ్గరకు వస్తే వాళ్ళు 30,000, 50,000, 40,000 అట్లా వెళ్ళిపోయింది. అంటే నీకు జీతాలు పెరిగినాయి కదా, నీతో పాటు రూపీ వాల్యూ పడిపోయింది. ఇవాళ రూపీ వాల్యూతో పాటే కదా ఇదంతా వచ్చేది. సో పెరిగిన ధరలతో పాటు, పెరిగిన ఆమ్దానితో పాటు టికెట్ రేట్ కూడా పెరిగింది. కానీ కొంతమంది చిన్న కుటుంబాలు ఉన్నాయి కదా సార్, అందరిలో ఉంటాయి కదమ్మా. నాకు 500 వచ్చిన రోజుల్లో 20 రూపాయలు కూడా భరించలేని వాళ్ళు ఉన్నారు అప్పుడు. ఇప్పుడు మీరు చిన్న కుటుంబాలు అంటున్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికే చాలా పెద్ద ఇష్యూ, సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, చిన్న కుటుంబం నువ్వు భరించలేని అంటున్నావు. సింగిల్ స్క్రీన్స్ ఇవాళకి 10 రూపాయలు 20 రూపాయల టికెట్లు ఉన్నాయి. 10 రూపాయలు 20 రూపాయల టికెట్ ఎక్కడా మీకు ఫుల్ అవట్లా, మీరు చూసుకోండి. ఎక్కడ ఫుల్ అవట్లా. ఎందుకు వెళ్ళట్లేదు? చిన్న కుటుంబం నువ్వు అంటున్నావు కదా, మరి అక్కడికి వెళ్ళు. ఎందుకు వెళ్ళట్లా అంటే నీకు ప్రిస్టేజ్, ఈగోస్ పెరిగిపోయినాయి. ఆ రోజు ఏంటంటే మనం చిరిగిపోయిన బండి, చిరిగిపోయిన ప్యాంట్ వేసుకుని కూడా తిరుగుతూ ఉండేవాళ్ళం. ఇవాళ తిరగలుగుతున్నావా? లేదు. చిరిగిపోయిన ప్యాంట్ 10,000 రూపాయలు పెట్టి కొనుక్కొని వేసుకుంటున్నాం. అంతే కదా, ఫ్యాషన్ అయిపోయింది. అదేదో పేరు చెప్తున్నారు దానికి. సో ఇప్పుడు మనం మారింది ఎవరు? మనం మారి సమాజాన్ని తిడుతున్నాం. ఆ టికెట్ రేట్లు పెంచేశాడు, అది చేశాడు, ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, తినకు. పాప్కార్న్ 500 తినకు. ఎవడు తినమన్నా నేను? అయ్యో మా పిల్లలు అడిగినారు సార్, పిల్లలు అడిగితే నీకు 500 రూపాయలు కెనాట్ ఎఫర్డ్, వై షుడ్ యూ గో దేర్? నువ్వు పోగు, సింగిల్ స్క్రీన్కి రా, 150 రూపాయలకి పాప్కార్న్ ఉంటుంది, 100 రూపాయల టికెట్ ఉంటుంది. అక్కడ 300 టికెట్కి ఎందుకు పోతున్నావు? అయ్యో మా పిల్లలు అడిగండి సార్, అక్కడ తీసుకుపోవాలి సార్ మా పిల్లలు. నువ్వు పిల్లల్ని ముందు నుంచే నువ్వు చెడగొట్టుకుంటా. అన్ని రకాల సినిమాకి తీసుకెళ్ళటమే కాదు, నీ పిల్లల్ని నువ్వు అన్ని రకాల చెడగొడుతున్నావు. ఇవాళ
రేపు కష్టానికి అలవాటు చేయట్లేదు అతన్ని, సుఖానికి అలవాటు చేస్తున్నావు. వాడికి చిన్న పిల్లప్పుడే నువ్వు వాడి మాటలన్నీ విని నువ్వు చేస్తూ ఉంటే వాడు పెద్ద అయినాక వాడి కష్టం తెలియక వాడు అంతా ఏదో అనుకుంటే మా అమ్మ నాన్న ఏదైనా చేయగలరు అంటాడు. ఓ స్టేజ్ వచ్చినా నా కారు కొని అంటాడు కాలేజీకి వెళ్ళినాక. నీకే సైకిల్ దిక్కులేదు, వాడి కారు కొనిస్తావు నువ్వు. సినిమా మీరు టికెట్ని గురించి మాట్లాడుతున్నారు, ఎంత దీని చరిత్ర ఎంత ఉంటుంది మరి. ఇవన్నీ ఆలోచించుకోవాలి, తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి, ప్రజలు ఆలోచించుకోవాలి. సినిమా టికెట్ ఏందండి, ఎంతమంది చూస్తారండి సినిమా? ఎంతమంది చూస్తారు? ఎన్ని కోట్ల 5 కోట్ల మంది, 10-15 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు తెలుగు సినిమాకి. ఏ సినిమానా 2 కోట్ల మించి చూస్తారా? సూపర్ హిట్ అయిన సినిమాలు, సూపర్ హిట్ అయిన సినిమాలు 2 కోట్లు చూస్తారు. మామూలు సినిమాలు ఎంతమంది? 1,00,000 మంది, 2 లక్షల మంది. తక్కువ 1,00,000 మందిని గురించి మనం సార్ ఇంకొకటి విషయం వస్తే 90sలో నిమేంద్ర 90sలో ఎక్కువ మంది బాంబే నుంచి, కేరళ నుంచి, ఇక్కడ నుంచి వచ్చేవాళ్ళు. తెలుగు వాళ్ళ ఆర్టిస్టులు, హీరోయిన్స్ అనేది లేరు మొత్తానికి. 90s కైనా 20s చూసుకున్నా కానీ ఇప్పుడు కొద్దిగా వేరియేషన్ వచ్చింది. అది కరెక్టా, ఇది కరెక్టా? అట్లా నాకు అర్థం కదా. 90sలో మనోళ్ళే ఉండేవారు ఎక్కువ. 80sలో సార్, 80sలో 20లో కూడా 20కి వచ్చేటప్పటికి 80sలో తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు. 20కి వచ్చేటప్పటికి బాంబే బయట నుంచి ఎక్కువ వచ్చేవాళ్ళు. తర్వాత ఇప్పుడు మల్టిపుల్గా రావడం జరిగింది. ఇప్పుడు బాంబే నుంచి వస్తున్నారు, కేరళ నుంచి వస్తున్నారు, తమిళనాడు నుంచి వస్తున్నారు. తెలుగు వాళ్ళు ఒక 1% ఉన్నారు అనుకోండి. తెలుగు హీరోయిన్స్ని ఎంకరేజ్ చేయొచ్చా, చేయకూడదా? ఎందుకంటే బయట నుంచి తీసుకురావడం అనేది కరెక్టా? చెయ్యరు అనేది లేదు బాబు. రావాలి, వస్తే ఎందుకు చేయరు? తెలుగు వాళ్ళు వస్తే ఎందుకు చేయరు? చేయకూడదని ఎక్కడ ఎందుకు? మాకు ఆపర్చునిటీ ఇవ్వట్లేదు ఏమన్నా అంటే కమిట్మెంట్ అడుగుతున్నారు. కమిట్మెంట్ అడుగుతున్నారు. సో ఇవన్నీ వీటి మీద నేను కామెంట్ చేయను, ఎందుకంటే చాలా అసహ్యంగా ఉంటుంది నిజాలు మాట్లాడుకుంటా ఉంటా. ఎందుకంటే నిజము అంటే నిజం అంటే అందరినీ కమిట్మెంట్ అడుగుతున్నారా? కమిట్మెంట్ అడిగితే నీకు సినిమాలు వస్తున్నాయా? ఎంతమంది కమిట్మెంట్లు లేకుండా చేస్తున్నారు? రివర్స్ లో ఎమ్మడిబడి కమిట్మెంట్ ఇస్తాం తిరిగే వాళ్ళ పరిస్థితి ఏంటి? నాకు వద్దు అనుకుంటే కాదు సార్, నీకు ఏం కావాలంటే తీసుకొస్తారు అనే వాళ్ళు కూడా ఉన్నారు అట్లా అనుకుంటే. సో ఇవన్నీ ఆడలేక మధ్యలో ఒట్టిది అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు నేను మంచి ప్యాషనెట్ సినిమా తీస్తానికి ఒక 80% ఉంటారండి. 20% లో ఓ 10% పుణ్యానికి వస్తే దొరికిందే చాలు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఇంకో 10% బలవంతం చేసేవాళ్ళు ఉంటారు. 80% మంచివాళ్ళు, వాళ్ళ గురించి మనం మాట్లాడతాం. ఈ 10% ముఖమాట పెడతానికి ట్రై చేసుకుని దొరికితే తీద్దాం, లేకపోతే లేదనుకునే వాళ్ళు 10%. ఇంకో 10%లో 5% రేపిస్టులే ఉంటారు. 5% ఉంటారు. ఆ పైన 10%లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే వాడెవడు సినిమా తీసేవాళ్ళు. మీరు టీవీలో యాడ్లు చూస్తారేమో, అప్పుడు టీవీ చూస్తారా? టీవీ కింద స్క్రోల్ వస్తుంది, మేము చేస్తున్న సినిమాల్లో, సీరియల్లో మీకు వేషాలు ఇవ్వబడను, మేము 12 సినిమాలు తీసాము, మీ ఒక్క సినిమా పేరు చెప్పండి మీరు, అందులో మీరు చూసి. ఇవాళ చెప్తున్నా కదా, రేపు మీరు చూడండి, ఇవాళ చూడండి నైట్ మీరు వాళ్ళు తీసిన సినిమాల వాళ్ళు తీసిన సీరియల్ ఎప్పుడన్నా ఎవరైనా విన్నారా, చూసారా? వాళ్ళ దగ్గరికి పోయి వీళ్ళు మోసపోతే ఎవరంటే రెస్పాన్సిబుల్? ఎవరంటే కమిట్మెంట్ అడిగింది? ఎవరు అడుగుతుంటే కమిట్మెంట్ ఇస్తున్నారు మీరు? సార్ మరి వాళ్ళ వల్ల ఒక ఇండస్ట్రీ పేరు బదనాం అవుతున్నప్పుడు మరి పెద్దవాళ్ళు, మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు కదా, ఏం చెప్తాను సార్, మేము 100 సార్లు స్టేట్మెంట్ ఇచ్చి, నేను బాగా యాక్టివ్గా ఉన్న రోజుల్లో 100 సార్లు స్టేట్మెంట్, మేము హీరోలు, డైరెక్టర్లు అందరం స్టేట్మెంట్లు ఇచ్చాం. అయినా వెళ్ళి మోసపోతుంటే మనం ఏం చేస్తాం? ఎవరు బాధ్యులు దీనికి? హూ ఇస్ రెస్పాన్సిబుల్? మేము వెళ్ళి కర్ర పట్టుకుని అన్ని సినిమాలు మానేసుకుని ఆడెవడో టీవీలో స్క్రోల్, మీకు తెలియదే, మీరు అడగండి, ఈటీవీని అడగండి, జెమినీ టీవీని అడగండి, ఆంధ్రజ్యోతి పేపర్ని అడగండి. అడ్వర్టైజ్మెంట్లు 100 రూపీస్ చేస్తుంటే అవి తీపిచ్చేసిన ఈటీవీ అదేది జెమినీ టీవీ అన్నిట్లో స్క్రోల్స్ తీయించేసా అప్పుడు నేను ఉన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ వేస్తున్నారు అది. సో ఇవన్నీ మేము చేసాం, స్టేట్మెంట్లు ఇచ్చాం. వాళ్ళు మోసపోతుంటే మనం ఏం చేస్తాం తెలీదా? ఇన్నిసార్లు కమిట్మెంట్ అంటున్నారు కదా పబ్లిక్ అంతా. మరి కమిట్మెంట్ లేకుండా సినిమా ఎందుకు చేయట్లేదు వీళ్ళు? మీరు కమిట్మెంట్ అని చెప్పినప్పుడు మళ్ళీ ఎందుకు వస్తున్నావు నువ్వు? లాగి చంప మీద ఎందుకు కొడతలేదు? ఆ రోజు ఎందుకు మాట్లాడుతున్నా? మర్నాడు ఎందుకు? ఎప్పుడో 10 సంవత్సరాల తర్వాత ఎందుకు మాట్లాడుతున్నావు? సెటిల్ అయినాక ఎందుకు మాట్లాడుతున్నావు? అంటే నువ్వు నీ స్వార్థం కోసం
వాడుకుంటున్నావు నువ్వు. నేను కమిట్మెంట్ అడిగాను సార్, నేను అడిగితే నువ్వు ఎందుకు కమిట్ అవుతున్నావు, లాగి చంప మీద కొట్టొచ్చు కదా, ఎందుకురా నువ్వు ఇస్తా అడుగుతున్నావు అని అడగట్లా. ఆ రోజు నువ్వు కమిట్ అయిపోతున్నావు, తర్వాత వచ్చి ఒక 10 years అయిపోయినా హీరోయిన్ ఆ రోజు పలానా వాడు నన్ను కమిట్మెంట్ అడిగాడు, నేను కమిట్ అయిపోయాను. ఏంది ఇది? అంటే మార్కెట్లో సానుభూతి పెరుగుతుంది అనుకుంటారా, లేకుంటే ఏమో గ్లామర్ వస్తుందని కొంతమంది, లేదా కొంతమంది దీంట్లో రావాలని, టీవీలో రావాలని, సోషల్ మీడియా, కొన్ని నిజాలు ఉండొచ్చు అందులో, 100% ఎన్ని అబద్ధాలు ఉన్నాయి, నిజాలు ఉండొచ్చు. బట్ వాళ్ళు అప్పుడు ఆ రోజు పరిస్థితి అంటే ఎట్లా, ఇప్పుడు ఇంట్లో కొంతమంది ఇంట్లోంచి పారిపోయి వస్తారు, ఇల్లు మళ్ళీ ఇంటికి వెళ్ళలేరు, కొన్ని రకరకాల సమస్యలు, కొంతమంది తీసుకొచ్చి సినిమా యాక్టర్స్ చేస్తాం తీసుకొచ్చి ఇక్కడ నాశనం చేసేస్తారు వాళ్ళ జీవితాలు, వాళ్ళు వెనక్కి వెళ్ళలేరు, జీవితం నాశనం అయిపోయినాక ట్రై చేస్తూ ఉంటారు. ట్రై చేసినప్పుడు కమిట్మెంట్ ఈడెవడో అడుగుతాడు, వాళ్ళు ఎట్లా చెడిపోయాం కదా మళ్ళీ ఇల్లు చేసుకుంటారు. అయిపోయినాక ఇప్పుడు ఒక స్టేజ్ వచ్చినాక వాళ్ళు పొరపాటున మంచి హీరోయిన్ అయిపోతే నన్ను పలానా రోజున ఎవరు అడిగారు, పాపం వాళ్ళు పేర్లు ఏం చెప్పరు, ఇప్పుడు హిందీ బాంబే వాళ్ళు చెప్పారు కానీ తెలుగులో ఎవరు పేర్లు కమిట్మెంట్ చేయరు. సో ఇట్లా జరిగింది నాకు అని చెప్తా ఉంటారు. ఐ డోంట్ సే తప్పని నేను అన్నాను, జరిగినాయి 100% జరిగినాయి కమిట్మెంట్స్ అడిగారు. అందులో మోర్ దెన్ 50% అసలు సినిమా వాళ్ళే కాదు వాళ్ళు అడిగిన వాళ్ళు, అది నా పాయింట్. మీ పాయింట్ అది, ఎందుకంటే సినిమా అనేది ప్యాషనెట్గా తీసే వాళ్ళు ఇలాంటిది పట్టించుకోరు, అసలు అడగరు. అంటే సినిమా నడుస్తుంటే డైరెక్టర్ హీరోయిన్ లవ్లో ఉండొచ్చు, ప్రొడ్యూసర్ హీరోయిన్ లవ్లో ఉండొచ్చు, ఏదో పడిపోయి ఉండొచ్చు, అది కమిట్మెంట్ కాదు. అది కాదు, కమిట్మెంట్ అనేది వేరు, ఇది అనేది వేరు. రకరకాలుగా ప్రతిదాన్ని కొన్ని రోజులైనా అది కమిట్మెంట్ అని నువ్వు మారిస్తే మనం ఏం చేస్తాం? ఎందుకంటే కమిట్మెంట్ అనేది చూసింది కూడా నేను లేదు సార్. నేను ఒక 4 సినిమాలకు మేనేజర్గా చేశాను, సీరియల్స్కి చేసినప్పుడు కూడా మీరు ఓపెనింగ్ వచ్చారు. రామానాయుడు స్టూడియోలో నందిని సీరియల్ ఓపెనింగ్కి ఆ రోజు మీరే రావడం జరిగింది, నందిని సీరియల్కి 2004లో అప్పుడు మీరే రావడం జరిగింది. అంటే ఇలాంటి చేసినప్పుడు కూడా నేను కూడా చాలా తక్కువ, ఇప్పుడు ఏదైనా జరిగినా సరే మా త్రూనే జరగాలి కదా, యాజ్ అ మేనేజర్గా నేను ఉన్నప్పుడు నా త్రూనే జరుగుతుంటుంది, ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఆర్టిస్టుల మధ్యలో జరిగేది. కానీ వినలేదు. కానీ ఈ మధ్యలో మాత్రము విపరీతంగా కొంచెం ఇప్పుడు మనం మాట్లాడుకోవటం ధైర్యం వచ్చింది జనానికి, మాట్లాడే స్టేజ్ వచ్చింది. ఒకప్పుడు నిజంగా ఆడపిల్లలు మాట్లాడేవాళ్ళు, ఈ మాట్లాడితే జీవితం నాశనం అయిపోతుందని భయపడేవారు. ఇప్పుడు ధైర్యంగా మాట్లాడుతున్నారు, అందుకే తగ్గినాయి, డెఫినెట్ గా తగ్గింది. ఇంకా ఉంది లేదని నేను అన్నా, ఇప్పటికీ తగ్గింది. బట్ మోసం చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు అంటున్నా నేను. సినిమా వాళ్ళ కంటే సినిమాలో లేని వాళ్ళు మోసం చేస్తున్నారు, మోసపోతున్నారు. వాళ్ళు మోసపోయిన వాళ్ళు సినిమా వాళ్ళు అంటున్నారు, వాళ్ళు సినిమా వాళ్ళు కాదు. అది నేను చెప్పేది. చాలా థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైం మాకు కేటాయించినందుకు చాలా థ్యాంక్ యూ.